ప్రియమైన ఉపాధ్యాయ మిత్రులారా, మనము ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఏదైతే ఉందో ఈ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని డిస్కషన్ చేద్దాం. ఈ సిలబస్ని డిస్కషన్ చేయడానికంటే ముందు ఈ యొక్క మెథడాలజీలో ప్రధానంగా 11 యూనిట్లు ఉన్నాయి. సో ఈ 11 యూనిట్లని ఏ విధంగా చదవాలి అంటే డిస్క్రిప్టివ్గా ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని చాలా ఎలాబరేటివ్గా నేను డిస్కషన్ చేస్తాను. దానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోండి, ఇదివరకు అంటే ఈ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ మారడానికంటే ముందు గతంలో ఉన్న ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి ఈ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి చాలా తేడా ఉందని గమనించండి. గతంలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అనేది బిహేవియరిస్టిక్ అప్రోచ్, ప్రవర్తనాత్మక వాదం మీద ఆధారపడి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ రాశారు. ప్రజెంట్ ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఏదైతే ఉందో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, నిర్మాణాత్మక దృక్పథం మీద ఆధారపడి రాశారు. ఎందుకని నిర్మాణాత్మక దృక్పథం మీద రాశారు అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 నియమాలకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో కూడా పాఠ్యపుస్తకాలు సిలబస్ లేదా కరికులం అనేది నిర్మాణం చేయబడింది. ఇప్పుడు ప్రజెంట్ సిలబస్ మొత్తం కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 నియమాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 నియమాలు రూపొందించబడ్డాయి. దానికి అనుగుణంగా మన యొక్క పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉంటాయో పాఠ్యపుస్తకాలు అనేవి తయారు చేయబడ్డాయి. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఈ రెండు కూడా దేని మీద ఆధారపడ్డాయి అని అంటే నిర్మాణాత్మక దృక్పథం మీద ఆధారపడ్డాయి. మరి ఏంటి నిర్మాణాత్మక దృక్పథం, మరి ఏం భావిస్తుంది ఈ నిర్మాణాత్మక దృక్పథం అని గమనించినట్లయితే ఈ నిర్మాణాత్మక దృక్పథం భావించేది ఏంటంటే విద్యార్థి పుట్టేటప్పుడే కొన్ని సామర్థ్యాలతో పుడతాడు. ప్రవర్తనాత్మక వాదం ఏం నమ్ముతుందనంటే పిల్లవాడు పుట్టేటప్పుడు ఏమీ రాయనటువంటి తెల్ల బల్ల వంటి వాడు, ట్యాబ్లో రాసాడు వంటి వాడు అని నమ్ముతుంది ప్రవర్తనాత్మక వాదం. టీచర్ అయినా లేకపోతే తల్లిదండ్రులైనా లేకపోతే ఎవరైనా సరే విద్యార్థికి నేర్పితేనే పిల్లవాడు నేర్చుకుంటారని నమ్ముతుంది ప్రవర్తనాత్మక వాదం. ముఖ్యంగా విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తనను బేస్ చేసుకొని విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం ద్వారా అభ్యసనం జరుగుతుంది అని చెప్పి నమ్ముతుంది ప్రవర్తనాత్మక వాదం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రవర్తనాత్మక వాదం ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కానీ నిర్మాణాత్మక వాదం ఏం నమ్ముతుంది అని అంటే విద్యార్థి పుట్టేటప్పుడే కొన్ని సామర్థ్యాలతో పుడతాడని, అతను తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడని, తన జ్ఞాన నిర్మాణంలో అభ్యసనం జరుగుతుంది అని చెప్పి నిర్మాణాత్మక వాదం నమ్ముతుంది. అంటే పిల్లవాడు పరిసరాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తన యొక్క సామర్థ్యాలతో చూసి నేర్చుకోవడం జరుగుతుంది ఈ నిర్మాణాత్మక దృక్పథంలో అని గమనించాలి. సో కాబట్టి ఆ క్రమంలోనే ఈ యొక్క నిర్మాణాత్మక దృక్పథం విద్యార్థి సామర్థ్యాలను డెవలప్ చేసే విధంగా, తర్వాత చుట్టుపక్కల సామాజిక సాంస్కృతిక నేపథ్యాల నుంచి విద్యార్థి జ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి అతని జ్ఞానాన్ని మరింతగా పెంపొందించడానికి అతను ప్రతినిత్యం కూడా అభ్యసనంలో నిమగ్నం అవ్వాలని చెబుతుంది నిర్మాణాత్మక దృక్పథం. అంటే విద్యార్థి అభ్యసనంలో నిమగ్నం కావాలి అని అంటే ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృతం కాకుండా విద్యార్థి కేంద్రీకృత అభ్యసన విధానాలు ఏవైతే ఉంటాయో విద్యార్థి కేంద్రీకృత అభ్యసన విధానాలకి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ఈ నిర్మాణాత్మక దృక్పథంలో. దాంట్లో భాగంగానే విద్యార్థి యొక్క వ్యక్తిగత కృత్యాలు, జట్టు కృత్యాలు, మొత్తం తరగతి కృత్యాలు ఏవైతే ఉంటాయో మొత్తం తరగతి కృత్యాలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థి తనంతట తానుగా అభ్యసనంలో పాల్గొంటూ అలా అభ్యసనంలో పాల్గొనేటట్లుగా ఉపాధ్యాయుడు సౌకర్యకర్త పాత్ర పోషిస్తూ విద్యార్థి యొక్క అభ్యసనంలో లోపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థి యొక్క అభ్యసన లోపాలను సరిచేస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థి తన యొక్క జ్ఞానాన్ని తానే నిర్మించుకునే విధంగా తోడ్పడతాడు నిర్మాణాత్మక దృక్పథంలో. అందుకనే ఇవన్నీ లక్షణాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని బేస్ చేసుకొని నిర్మాణాత్మక దృక్పథం ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉంటాయో ఈ పాఠ్యపుస్తకాలు మొత్తం కూడా నిర్మించడం జరిగింది. అందుకని మీరు పాఠ్యపుస్తకాలు మీరు గమనించినట్లయితే వీటిని గురించి ఆలోచించారా, ఈ కృత్యాలను చేయండి, ఈ సమాచారాన్ని సేకరించండి, ఈ ప్రాజెక్టులలో పాల్గొనండి, దీనిని అన్వేషించండి లాంటి పదజాలాలు మీ పాఠ్యపుస్తకం వెనక ఉంటాయి. ఈ పదజాలం ఏవైతే ఉంటాయో ఈ పదజాలం మొత్తం విద్యార్థిని కృత్యాలలో నిమగ్నం చేయడం, సమాచారాన్ని సేకరించడం, విద్యార్థి తనంతట తానుగా నేర్చుకోవడం, విద్యార్థి తనంతట తానుగా జ్ఞాన నిర్మాణ ప్రక్రియలో పాల్గొనడం. ఇలా పాల్గొనేటప్పుడు విద్యార్థి ఏదైనా లోపాలను ఎదుర్కొంటే ఆ లోపాలను సవరించేటటువంటి సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు ఉంటాడు ఈ నిర్మాణాత్మక దృక్పథాలను గమనించాలి. సో ఇటువంటి కాన్సెప్ట్
కాన్సెప్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఈ యొక్క దృక్పథాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కనుక మీరు చదివితే మీరు బట్టి పట్టినట్టు అవుతుంది. ఎగ్జామినేషన్లో వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం రాయలేరు. మొన్న జరిగినటువంటి డిఎస్సి 2023లో జరిగినటువంటి డిఎస్సిని మీరు ప్రధానంగా గమనించినట్లయితే ఈ నిర్మాణాత్మక దృక్పథం మీద చాలా లోతైన ప్రశ్నలు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద ప్రశ్నలు అడగడం జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే సిలబస్ని ఏ దృక్పథంలో ఇచ్చారు, మన పాఠ్యపుస్తకాలు ఏ దృక్పథంలో ఇచ్చారు, దీని యొక్క ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్, సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఈ రెండింటిని అర్థం చేసుకుంటే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఇది తెలియక చాలామంది బట్టి పట్టినట్టు పడుతున్నారు. ఎగ్జామినేషన్ హాల్లో పోతే ఆడ అప్లికేషన్ టైప్ బిట్లు ఇస్తున్నారు. దీన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని గమనించండి. సో ఆ క్రమంలోనే మీ అందరికీ కూడా ఇక్కడ 11 యూనిట్లు ఇవ్వడం జరిగింది మీ సిలబస్లో. ఏంటి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, అంటే భౌతిక రసాయన శాస్త్రాల యొక్క స్వభావం ఇచ్చాడు. రెండోది సైన్స్ అండ్ సొసైటీ, అంటే విజ్ఞాన శాస్త్రము మరియు సమాజము, హిస్టారికల్ డెవలప్మెంట్, అంటే విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా డెవలప్ అయింది దీని గురించి రెండవ యూనిట్లో మనం చర్చ చేస్తాం. తర్వాత థర్డ్ యూనిట్ గమనించినట్లయితే ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, అంటే భౌతిక శాస్త్ర బోధన యొక్క ఉద్దేశాలు, అంటే భౌతిక శాస్త్ర అభ్యసనం యొక్క ఉద్దేశాల గురించి మనం నేర్చుకుంటాం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్ర అభ్యసనం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం 4th యూనిట్లో నేర్చుకుంటాం. పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్, అంటే పెడగాజికల్ షిఫ్ట్ అంటే బోధనలో మార్పు, బోధన విధానంలో మార్పు, భౌతిక రసాయన శాస్త్ర బోధన విధానంలో మార్పు. పారాడైమ్ అంటే కంప్లీట్ షిఫ్ట్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ పారాడైమ్ షిఫ్ట్ ఏంటి, బిహేవియరిస్టిక్ అప్రోచ్ నుంచి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కి మారేటటువంటి క్రమంలో చాలా చేంజెస్ వచ్చినాయి. దీన్ని ఏమంటారంటే పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఈ పెడగాజికల్ షిఫ్ట్ బోధన అభ్యాసంలో వచ్చిన మార్పుని మనం తెలుసుకోవాలనే అంశం ఉంది. ఇది పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్ అనే దాంట్లో మనం ప్రధానంగా చర్చిస్తాం. స్కూల్ కరికులం ఇన్ ఫిజికల్ సైన్స్, మరి స్కూల్ కరికులం పాఠశాల విద్యా ప్రణాళిక, ఈ విద్యా ప్రణాళికని గురించి కూడా మనం 6th యూనిట్లో మనం నేర్చుకుంటాం. అప్రోచ్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, అంటే భౌతిక రసాయన శాస్త్రాల అభ్యసనలో ఉపగమాలు మరియు వ్యూహాలు, అంటే వివిధ రకాల బోధనా పద్ధతులు, బోధన ఉపగమాలు, బోధన వ్యూహాల గురించి మనం 7th యూనిట్లో నేర్చుకుంటాం. లెర్నింగ్ రిసోర్సెస్, అభ్యసన వనరులు, మరి భౌతిక శాస్త్ర అభ్యసనలో మరి అభ్యసన వనరులు ఏంటి, కమ్యూనిటీ, సమాజము, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి, అదేవిధంగా ల్యాబొరేటరీ ప్రయోగశాల గురించి కూడా మనం 8th యూనిట్లో మనం ప్రధానంగా చర్చిస్తాం. అదేవిధంగా ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, అంటే భౌతిక రసాయన శాస్త్రాల అభ్యసనలో ప్లానింగ్ ఏంటి, ప్లానింగ్ మీన్స్ పథక రచన అంటారు, ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అని కూడా పిలుస్తారు. ఏంటి ప్లానింగ్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, ఇయర్ ప్లాన్ ఆర్ యాన్యువల్ ప్లాన్, అంటే వార్షిక పథకము, యూనిట్ పథకము, పీరియడ్ పథకము, ఈ 3 రకాల పథకాల గురించి కూడా మనం చూస్తాం. మరి ఈ 3 రకాల పథకాలు ప్రస్తుతం ఉన్న సిలబస్కి అనుగుణంగా ఏ విధంగా ఉన్నాయో కూడా ఈ 3 రకాల పథకాల గురించి చూస్తాం. ఇక 10th యూనిట్ ఫిజికల్ సైన్స్ టీచర్, భౌతిక రసాయన శాస్త్ర బోధన చేసేటువంటి ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి, అతని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి, అతని యొక్క అర్హతలు ఏ విధంగా ఉండాలి, ఇత్యాది అంశాలు మొత్తం కూడా ఫిజికల్ సైన్స్ టీచర్ 10th యూనిట్లో మనం చూద్దాం. తర్వాత టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్, అంటే భౌతిక రసాయన శాస్త్ర బోధనలో మూల్యాంకన సాధనాలు, సాంకేతిక విధానాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి కూడా మనం చూస్తాం. ఈ 11 యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క యూనిట్కి 2 పార్ట్లు చొప్పున, ఒక పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్లు, పార్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్ చొప్పున మనం ప్రతి యూనిట్ని చాలా విస్తృతంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మీరు అప్టెక్ జాబ్స్ యాప్ ద్వారా మీరు పొందితే ఆటోమేటిక్గా ఈ 11 యూనిట్ల మీద చాలా లోతైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు ఈ యొక్క క్వశ్చన్ యొక్క వివరణల ద్వారా మీరు పొందడానికి అవకాశం ఉంటుందని గమనించండి. ఓకేనా? సో నెక్స్ట్ గమనించినట్లయితే ఇక ఈ యొక్క సిలబస్ని ఒక్కొక్క యూనిట్ వైజ్గా ఎలాబరేటివ్గా ఇన్డెప్త్గా మనం ఈ యూనిట్లో ఏముందనేది ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ని మనం చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసినాం, అసలు మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి, దీని యొక్క ఫిలాసాఫికల్ అండ్ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసినాం. ఈ 11 యూనిట్లను ఒక్కొక్క యూనిట్ని నేను ఇప్పుడు ఎలాబరేటివ్గా చర్చించబోతున్నా, మీరు గమనించండి. సో ఇందులో ఫస్ట్ యూనిట్ నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, భౌతిక రసాయన శాస్త్రాల స్వభావం ఏంటి. సో ఇందులో మనకి ఏమేమి ఉంటుంది, వాట్ ఈజ్ సైన్స్, అంటే సైన్స్ యొక్క అసలు సైన్స్ అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, నేచర్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని గురించి మనం చర్చిస్తాం ఈ యూనిట్లో. మరి నేచర్ ఆఫ్ సైన్స్లో ఏమేమి చర్చించాలా, సైన్స్ యాజ్ ఏ పర్టిక్యులర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ నేచర్, సైన్స్ని మనం ఏ దృక్పథంలో చూడాలా, ఈ యొక్క ప్రకృతి యొక్క స్వభావం రీత్యా విజ్ఞాన శాస్త్రాన్ని మనం దర్శించాలని చెబుతుంది. ఏ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్, మరి బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే విజ్ఞానం ఏదైతే ఉంటుందో ఇది
విజ్ఞానం అనేది చాలా ర్యాపిడ్గా అంటే త్వరగా మార్పు చెందుతూ ఉంటుంది. అలా మార్పు చెందేటటువంటి విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని మనం చూడాలి. అండ్ ఇంటర్డిసిప్లినరీ ఏరియా ఆఫ్ లెర్నింగ్. ఇంటర్డిసిప్లినరీ ఏరియా ఆఫ్ లెర్నింగ్ అంటే విజ్ఞాన శాస్త్రం అనేది వివిధ రకాల శాస్త్రాలతో అంతః సంబంధాన్ని బాహ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక రసాయన శాస్త్రాలు అనేవి జీవశాస్త్రంతో, అదేవిధంగా భౌతిక శాస్త్రం అనేది రసాయన శాస్త్రంతో, తర్వాత ఈ యొక్క భౌతిక శాస్త్రం అనేది గణితంతో, భౌతిక శాస్త్రం అనేది సాంఘిక శాస్త్రాలతో, ఇట్లా అనేక రకాల శాస్త్రాలతో ఇంటర్ డిసిప్లినరీ బాడీ ఆఫ్ సైన్స్గా మనం చూస్తాం. అంటే వివిధ రకాల శాస్త్రాలతో ఏ విధంగా అనుబంధం చెంది ఉంది ఈ అన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఆల్వేస్ టెంటేటివ్. సో టెంటేటివ్ అంటే తాత్కాలికమైనది. విజ్ఞాన శాస్త్రం అనేది తాత్కాలిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ నేచర్. అంటే విజ్ఞాన శాస్త్రం శాశ్వతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండదు, టెంటేటివ్ నేచర్ని కలిగి ఉంటుందని గమనించండి. అండ్ అప్రోచ్ టు ఇన్వెస్టిగేషన్ అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఎప్పుడు కూడా హ్యూరిస్టిక్ నేచర్ అంటే అన్వేషణ స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇంక్వైరీ బేస్డ్, ఇంక్వైరీ INQUIRY, ఇంక్వైరీ మీన్స్ టు ఇన్వెస్టిగేట్ డీప్లీ అంటే లోతుగా పరిశోధించే స్వభావాన్ని కలిగి ఉంటుంది విజ్ఞాన శాస్త్రం అని గమనించండి. ఓకే. అండ్ యాజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్, సైన్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్. సైన్స్ అనేది విజ్ఞాన శాస్త్రం అనేది జ్ఞానాన్ని నిర్మించే విధంగా ఉంటుంది అని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ నేచర్ ఆఫ్ సైన్స్లో మనం ఇక్కడ ప్రధానంగా చూస్తాం. అంటే సైన్స్ అంటే ఏమిటి, సైన్స్ యొక్క స్వభావం ఏంటి, మరి ప్రకృతిని చూడడానికి ఒక ప్రత్యేక దృక్పథంగా సైన్స్ని మళ్ళీ ఎట్లా ఉపయోగించుకుంటాం, తర్వాత వేగంగా పెరుగుతున్నటువంటి జ్ఞాన సమాహారంగా విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఎట్లా అధ్యయనం చేస్తాం, అదేవిధంగా విభిన్న అంశాల సమ్మిళితం అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క అభ్యాసం అనేది విభిన్న శాస్త్రాల సమ్మిళితంగా మనం చూస్తాం. అంటే గణితంతో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంది, వివిధ శాస్త్రాలు సోషల్ సైన్సెస్తో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంది, అదేవిధంగా జీవశాస్త్రాలతో ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నది, ఇవి రెండు కూడా ఒకదానొకటి ఏ విధంగా పరస్పర సంబంధాన్ని కలిగి ఉంది అనే సమాహారంగా చూస్తాం. సో విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ కూడా పరిశీలనాత్మకంగా ఉంటుందని, తర్వాత పరిశోధనకు ఒక విధానం మరియు జ్ఞానాన్ని నిర్మించే ప్రక్రియగా విజ్ఞాన శాస్త్రం ఉంటుందని చెప్పి మనం భౌతిక శాస్త్రాల స్వభావంలో నేర్చుకుంటాం. ఇట్ ఈజ్ ఏ బ్రాడర్ వే. దీన్ని చాలా స్థూలంగా కాకుండా చాలా బ్రాడ్గా, సూక్ష్మంగా కాకుండా స్థూలంగా చూడాలా, విస్తృత దృక్పథంతో చూడాలా. అప్పుడు మాత్రమే ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం అనేది మీకు అర్థమవుతుందని గమనించండి. ఓకే. ఇదంతా కూడా ఫస్ట్ యూనిట్లో మన విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం గురించి మీరు నేర్చుకుంటారు అని గమనించండి. ఓకేనా మిత్రులారా, ఇది ఫస్ట్ యూనిట్ యొక్క అంశం. తర్వాత ఫస్ట్ యూనిట్లో ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే సైంటిఫిక్ మెథడ్. మరి సైంటిఫిక్ మెథడ్ విజ్ఞాన శాస్త్రం యొక్క పద్ధతి ఏంటి, మరి సైన్స్ మెథడ్ ఏంటి, శాస్త్రీయ పద్ధతి ఏంటి, మరి శాస్త్రీయ పద్ధతిలో ఏమేమి అంశాలు ఇమిడి ఉంటాయి. సైంటిఫిక్ మెథడ్ అంటే అబ్జర్వేషన్, ఇంక్వైరీ, హైపోథీసిస్, ఎక్స్పెరిమెంటేషన్, డేటా కలెక్షన్, జనరలైజేషన్, ఇవన్నీ కూడా సైంటిఫిక్ మెథడ్లో భాగాలు. ఓకేనా. శాస్త్రీయ పద్ధతి అని ఎట్లా అంటాం, అది శాస్త్రీయ పద్ధతి ఎందుకైంది, శాస్త్రీయ పద్ధతిగా మనం ఎందుకు చూస్తామనంటే శాస్త్రీయ విధానంలో శాస్త్రీయ పద్ధతిలో పరిశీలన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు చేయడం, దత్తాంశ సేకరణ, సాధారణీకరణ, ఇవన్నీ ఉంటేనే అది శాస్త్రీయ పద్ధతి అవుతుంది. ఇవన్నీ శాస్త్రీయ పద్ధతిలో సోపానాలండి. అబ్జర్వేషన్, క్వశ్చనింగ్, తర్వాత హైపోథీసిస్ పరికల్పనలు చేయడం, పరికల్పనలు పరిశీలించడానికి ప్రయోగాలు చేయడం, ఇలా ప్రయోగాలు చేసిన తర్వాత వచ్చిన సమాచారాన్ని సేకరించడం, సమాచార సేకరణ ఆధారంగా దత్తాంశాలను సాధారణీకరించడం, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు. సో కాబట్టి సైంటిఫిక్ మెథడ్లో అబ్జర్వేషన్, ఇంక్వైరీ, హైపోథీసిస్, ఎక్స్పెరిమెంటేషన్, డేటా కలెక్షన్, జనరలైజేషన్, ఇవన్నీ కూడా మొదటి యూనిట్లో భాగంగా రెండవ సబ్ యూనిట్లో భాగంగా మనం నేర్చుకుంటాం. ఓకేనండి. అదేవిధంగా హౌ సైన్స్ వర్క్స్, హౌ చిల్డ్రన్ లెర్న్ సైన్స్, మరి సైన్స్ ఎలా పనిచేస్తుంది, పిల్లలు సైన్స్ని ఎలా నేర్చుకుంటారు అనేది ఈ మూడో సబ్ యూనిట్లో నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి 3 సబ్ యూనిట్లు. ఏంటంటే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి 3 సబ్ యూనిట్లు. సో నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, సైన్స్ అంటే ఏంటి అనేది మొదటి సబ్ యూనిట్. తర్వాత నెక్స్ట్ సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతి ఏంటి, శాస్త్రీయ పద్ధతిలో ఏ అంశాలు ఉంటాయి, లైక్ అబ్జర్వేషన్, ఇంక్వైరీ, హైపోథీసిస్, ఎక్స్పెరిమెంటేషన్, డేటా కలెక్షన్, జనరలైజేషన్. తర్వాత హౌ సైన్స్ వర్క్స్, సైన్స్ ఎలా పనిచేస్తుంది. తర్వాత హౌ చిల్డ్రన్ లెర్న్ సైన్స్, సైన్స్ ఎలా పనిచేస్తుంది, పిల్లలు సైన్స్ని ఎలా నేర్చుకుంటారు. ఇదంతా కూడా ఫస్ట్ యూనిట్లో భాగంగా మనం నేర్చుకుంటాం. సో మీరు సిలబస్ని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే 16 మార్కులు 32 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 32 క్వశ్చన్లు ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు, లేదా సిలబస్ బ్రాడ్గా ఉన్నప్పుడు ఒక క్వశ్చన్లోనే ఒక పాఠ్యాంశం మొత్తం కవర్ చేయడానికి ఒకే ఆప్షన్ కింద
అంటే ఒక ఆప్షన్ 4 ఆప్షన్లు ఇచ్చి ఏ ఓన్లీ, బి ఓన్లీ, ఏబి ఓన్లీ, ఏసీ ఓన్లీ ఇట్లాంటి ప్రశ్నలు మొన్న గత డిఎస్సీలు అడిగారు. కాబట్టి మీరు సైన్స్లో మెథడాలజీ టెక్స్ట్ బుక్ని నమ్ముకోండి, మెటీరియల్ని నమ్మొద్దు. గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మెటీరియల్ బ్రాడ్గా రాస్తే ప్రతి అంశాన్ని కవర్ చేస్తే దాన్ని చూడవచ్చు. కానీ మెథడాలజీలో ఇచ్చినప్పుడు ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా చదివితే, అకాడమీ టెక్స్ట్ బుక్ని చదివితే మీకు ఈ విషయాలు మొత్తం కూడా అర్థమవుతాయి. రచయిత యొక్క స్వభావం అర్థమవుతుందని గమనించండి. ఈ రచయితలు మీ తెలుగు అకాడమీ రచించినటువంటి తెలుగు అకాడమీ మెథడాలజీ ఏదైతే ఉందో మెథడాలజీ రచించిన రచయితలు చాలా డెప్త్గా ఈ యొక్క అంశాన్ని లోతైన పరిజ్ఞానం కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి రచయితలు ఈ యొక్క సిలబస్ని తయారు చేశారు. ఏది అకాడమీ పుస్తకాన్ని రాశారు. ఇది అర్థం చేసుకుంటే మీరు రచయిత యొక్క మైండ్ సెట్ మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నిర్మాణాత్మక దృక్పథం యొక్క లోతుల్లోకి మీరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని గమనించండి. ఓకేనా. నెక్స్ట్ 2వ యూనిట్ సైన్స్ అండ్ సొసైటీ. ఈ 2వ యొక్క యూనిట్లో ఏమేమి సబ్ యూనిట్లు ఉన్నాయంటే 1, 2, 3 తర్వాత 3 సబ్ యూనిట్లు ఉన్నాయని గమనించండి. 2వ యూనిట్లో 3 సబ్ యూనిట్లు ఉన్నాయి. ఏంటి? సైన్స్ అండ్ సొసైటీ, హిస్టారికల్ డెవలప్మెంట్, విజ్ఞాన శాస్త్రము మరియు సమాజము, తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క చారిత్రక అభివృద్ధి. దీని యొక్క టైటిల్ 2వ యూనిట్ యొక్క టైటిల్ ఏంటి? విజ్ఞాన శాస్త్రము మరియు సమాజము, తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క చారిత్రక అభివృద్ధి అనేది 2వ యూనిట్ యొక్క టైటిల్. మరి ఇందులో మళ్ళీ సబ్ యూనిట్స్ ఉన్నాయండి. ఏంటి? ఫిజికల్ సైన్స్ ఫర్ ఎన్వైర్న్మెంట్, హెల్త్, పీస్, ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్. ఇందులో మొదటి సబ్ యూనిట్ ఏంటంటే ఫిజికల్ సైన్స్ ఫర్ ఎన్వైర్న్మెంట్, హెల్త్, పీస్, ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్. ఫిజికల్ సైన్స్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అంటే భౌతిక శాస్త్రం, పర్యావరణం కోసం భౌతిక శాస్త్రం, ఆరోగ్యం కోసం భౌతిక శాస్త్రం, శాంతి కోసం భౌతిక శాస్త్రం, సమానత్వం కోసం భౌతిక శాస్త్రం, సమగ్రత కోసం భౌతిక శాస్త్రం. ఇట్లా మనం విడదీసి చదువుకోవాలి. ఓకేనండి. సో ఫిజికల్ సైన్స్ ఫర్ ఎన్వైర్న్మెంట్, ఫిజికల్ సైన్స్ ఫర్ హెల్త్, ఫిజికల్ సైన్స్ ఫర్ పీస్, ఫిజికల్ సైన్స్ ఫర్ హీట్, ఈక్విటీ మీన్స్ జెండర్ అండ్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఫర్ ఇన్క్లూజన్. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మనకి 2nd యూనిట్లో సబ్ టాపిక్. నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ సైన్స్ ఇన్ టీచింగ్ సైన్స్, హిస్టారికల్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్. సైన్స్ బోధనలో శాస్త్ర చరిత్ర యొక్క అవసరము మరియు ప్రాముఖ్యత. అంటే మరి ఇక విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది, మన భారతదేశంలో ఏ విధంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది అనేది ఇందులో మనం చూస్తాం. హిస్టారికల్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్ అంటే చారిత్రక దృక్పథంలో సైన్స్ని మనం ఎలా చూస్తాము అనేది మనం ఈ యొక్క 2వ సబ్ యూనిట్లో 2వ టాపిక్లో భాగంగా 2వ సబ్ యూనిట్ని చూస్తాం. తర్వాత సైన్స్ బోధనలో శాస్త్ర చరిత్ర యొక్క అవసరము మరియు ప్రాముఖ్యత గురించి చూస్తాం. శాస్త్రం యొక్క చారిత్రక అభివృద్ధి దాని యొక్క దృక్పథాన్ని గురించి మనం 2nd యూనిట్లో 2nd సబ్ టాపిక్ గురించి మనం చూస్తాము. ఓకేనా. ఇక 3rd సబ్ టాపిక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి ఒక బిట్టు పక్కాగా వస్తుందండి, 1 లేదా 2 బిట్లు వస్తాయి. ఏంటంటే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సైన్సిస్ట్ అంటే వివిధ శాస్త్రవేత్తల యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, వాళ్ళు శాస్త్రవేత్తలు శాస్త్రానికి సైంటిస్టులు శాస్త్రానికి చేసిన సేవలు ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా శాస్త్రవేత్తల గురించి మనం ఇందులో చర్చించుకుంటాం. ఐజాక్ న్యూటన్ గురించి, జాన్ డాల్టన్ గురించి, జేసీ బోస్ గురించి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి, నీల్స్ బోర్ గురించి, సివి రామన్ గురించి, లూయిస్ విక్టర్ డి బ్రోగ్లీ గురించి, భీమ్లా బూటీ గురించి, వెంకట్రామన్ రామకృష్ణన్ గురించి, ఏపీజే అబ్దుల్ కలాం గురించి, మేరీ క్యూరీ గురించి ఈ శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్ర, వాళ్ళు శాస్త్రానికి ఎటువంటి సేవలు అందించారు, వాళ్ళు శాస్త్రానికి చేసిన సేవలలో ముఖ్యంగా భౌతిక రసాయన శాస్త్రానికి చేసిన సేవలలో ఎటువంటి ముఖ్యమైనవి అనేది మనం 2nd యూనిట్లో చూస్తాం. మిత్రులారా, ఈ యొక్క 2nd యూనిట్లో ప్రధానంగా 3 సబ్ యూనిట్లు ఉన్నాయి. ఏంటి 3 సబ్ యూనిట్లు? నెంబర్ 1 ఫిజికల్ సైన్స్ ఫర్ ఎన్వైర్న్మెంట్, ఫిజికల్ సైన్స్ ఫర్ హెల్త్, ఫిజికల్ సైన్స్ ఫర్ పీస్, ఫిజికల్ సైన్స్ ఫర్ ఈక్విటీ, ఫిజికల్ సైన్స్ ఫర్ ఇంక్లూజన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ సబ్ యూనిట్. తర్వాత 2nd అంటే పర్యావరణం కోసం భౌతిక రసాయన శాస్త్రాలు, ఆరోగ్యం కోసం భౌతిక రసాయన శాస్త్రాలు, శాంతి కోసం భౌతిక రసాయన శాస్త్రాలు, సమానత్వం కోసం భౌతిక రసాయన శాస్త్రాలు, సమగ్రత కోసం భౌతిక రసాయన శాస్త్రాలు. దీన్ని మనం 2వ యూనిట్లో భాగంగా ఫస్ట్ సబ్ యూనిట్లో నేర్చుకుంటాం. ఇక 2వ సబ్ యూనిట్ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ సైన్స్ ఇన్ టీచింగ్ సైన్స్, హిస్టారికల్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్. సైన్స్ బోధనలో శాస్త్ర చరిత్ర యొక్క అవసరము మరియు దాని ప్రాముఖ్యత, శాస్త్రం యొక్క చారిత్రక అభివృద్ధి దృక్పథాన్ని గురించి మనం 2వ సబ్ యూనిట్లో చూస్తాం. ఇక 2వ
యూనిట్లో భాగంగా 3వ సబ్ యూనిట్ దేని గురించి చూస్తామంటే శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలు, వారు శాస్త్రానికి చేసినటువంటి సేవల గురించి మనం చూస్తాం. ఇది టోటల్గా సెకండ్ సబ్ యూనిట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దీన్ని మీరు స్కిప్ చేయకుండా ప్రతి సైంటిస్ట్ని చదవండి. తర్వాత సైన్స్ యొక్క దృక్పథం, ఈ యొక్క సైన్స్ చరిత్ర యొక్క దృక్పథం ఏంటి, సైన్స్ చరిత్ర ఏంటి, వెస్ట్రన్లో ఎట్లా డెవలప్ అయింది, ఇండియాలో ఎట్లా డెవలప్ అయింది, రెండింటిని కంపారిజన్ చేసుకోండి. మరి ఈ యొక్క సైన్స్ని చదవడం వల్ల చారిత్రక కోణంలో సైన్స్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అనేది కూడా ఇందులో ఇంపార్టెంట్. ఓకేనా? అదే ఫస్ట్ యూనిట్లో ఫిజికల్ సైన్స్ ఫర్ ఎన్వైరన్మెంట్, హెల్త్, పీస్, ఈక్విటీ, ఇన్క్లూజన్ ఇవన్నీ కూడా మనం సెకండ్ యూనిట్లో ఫస్ట్ సబ్ టాపిక్ కింద నేర్చుకుంటాం. ఈ 3 సబ్ టాపిక్లను కూడా మీరు వదిలిపెట్టకుండా నేర్చుకోండి. ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఇక థర్డ్ యూనిట్ ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రం నేర్చుకునే లక్ష్యాలు, లేదా ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు అంటారు వీటిని. భౌతిక శాస్త్రం నేర్చుకునేవి కాదు, భౌతిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు అని మనం ప్రధానంగా పిలుస్తాం కరెక్ట్గా. సో మరి ఈ భౌతిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు ఏంటి, ఇందులో మనం ప్రధానంగా గమనించినట్లయితే ఇందులో కూడా ఎన్ని సబ్ టాపిక్లు ఉన్నాయి అని గమనించినట్లయితే ఇందులో 7 సబ్ టాపిక్లు ఉన్నాయండి. థర్డ్ యూనిట్లో 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి, గమనించాలి. ఓకేనా? థర్డ్ యూనిట్లో 7 సబ్ టాపిక్స్, 3వ యూనిట్లో ప్రధానంగా 7 ఉప అంశాలు ఉన్నాయి అని గమనించాలి. మరి ఆ 7 ఉప అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చాలా క్లారిటీగా చూద్దాం. మీరు ఇక్కడ ఒక్కొక్క యూనిట్లో 7 ఉప అంశాలను కూడా కవర్ చేయాలి. ఇలా కవర్ చేయాలంటే మీకు టెక్స్ట్ బుక్లో తెలంగాణ భౌతిక రసాయన శాస్త్ర టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా 7 ఉప అంశాలు ఉన్నాయి. మీరు ఎక్కడికో పోనక్కర్లా. ఓకేనా? వాటన్నిటిని మీరు చాలా క్లియర్గా చదువుకుంటే చాలా మంచిది. ఓకేనండి? సో ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ సైన్స్ అంటే భౌతిక శాస్త్ర అభ్యసన, అంటే విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఉద్దేశాల గురించి మనం ఫస్ట్ సబ్ టాపిక్లో నేర్చుకుంటాం. 3వ యూనిట్లో ఫస్ట్ సబ్ టాపిక్లో నేర్చుకుంటాం. ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఉద్దేశాల గురించి నేర్చుకుంటాం. టు అండర్స్టాండ్ ద నేచురల్ వరల్డ్ అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడం, డెవలప్ క్యూరియాసిటీ ఆసక్తిని పెంపొందించుకోవడం, సైంటిఫిక్ యాటిట్యూడ్ శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవడం, అప్లై నాలెడ్జ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ అంటే సమాజ అభివృద్ధికి జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించడం అనేది ఫస్ట్ సబ్ టాపిక్లో మనం ప్రధానంగా నేర్చుకుంటామని గమనించి వీటన్నిటిని కూడా ఫస్ట్ సబ్ టాపిక్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఓకేనండి? తర్వాత 2వ సబ్ టాపిక్ 3వ యూనిట్లో భాగంగా 2వ సబ్ టాపిక్లో నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ త్రూ సైన్స్, సైన్స్ ద్వారా జ్ఞానము మరియు అవగాహన ఎలా జరుగుతుంది అనేది 2వ సబ్ టాపిక్ హెడ్డింగ్ అని గమనించండి. మరి దీంట్లో మనం ఏం చేస్తాం, సైన్స్ హెల్ప్స్ లెర్నర్స్ గెయిన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అప్లై నాలెడ్జ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. సైన్సు విద్యార్థుల భావనాత్మక అవగాహన పొందడానికి మరియు నిజ జీవిత పరిస్థితుల్లో విజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఏ విధంగా సహాయపడుతుంది అనేది 2వ సబ్ టాపిక్ ద్వారా మనం నేర్చుకుంటాం. అంటే సైన్సు భావనాత్మక అవగాహన ఎలా జరుగుతుంది, డేవిడ్ ఆస్బెల్ అనేది ఏమని చెప్తాడంటే మీనింగ్ఫుల్ లెర్నింగ్ ప్రొవైడ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే ఒక విషయాన్ని మనం అర్థవంతంగా నేర్చుకోవడం ద్వారా దాని మీద సమర్థవంతమైన అవగాహన జరుగుతుందని చెప్పి డేవిడ్ ఆస్బెల్ చెప్తారు. డేవిడ్ ఆస్బెల్ అనే అతను కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కి చెందినటువంటి వ్యక్తి. అన్నీ కూడా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ నేపథ్యంలో నిర్మించడం జరిగింది అని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. సో సైన్స్ హెల్ప్స్ లెర్నర్స్ గెయిన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అప్లై నాలెడ్జ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. సైన్స్ని విద్యార్థులు భావనాత్మక అవగాహన పొందడానికి మరియు నిజ జీవిత పరిస్థితులలో జ్ఞానాన్ని ఉపయోగించడానికి సహాయపడుతుంది ఈ సైన్స్ అనేది గమనించండి. సైన్సు భావనాత్మక అవగాహన పొందడానికి, అదేవిధంగా సైన్స్ని నిజ జీవిత పరిస్థితుల్లో ఎట్లా ఉపయోగించుకుంటాం అనే దాని గురించి మనం ఈ యొక్క సైన్స్ ద్వారా జ్ఞానం మరియు అవగాహన, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ త్రూ సైన్స్ అనే దాంట్లో సబ్ యూనిట్లో 3వ దాంట్లో సబ్ యూనిట్లో భాగంగా నేర్చుకుంటాం. ఇక 3వ యూనిట్లో థర్డ్ సబ్ యూనిట్ని గమనించినట్లయితే నర్చరింగ్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్, క్యూరియాసిటీ, క్రియేటివిటీ అండ్ ఈస్థెటిక్ సెన్స్, శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు, ఆసక్తి, సృజనాత్మకత మరియు సౌందర్య భావన పెంపొందించడం. నర్చరింగ్ ప్రాసెస్ స్కిల్స్. వాట్ ఆర్ ద ప్రాసెస్ స్కిల్స్? క్యూరియాసిటీ అంటే ఆసక్తిని, క్రియేటివిటీ సృజనాత్మకతను పెంపొందించడం, ఈస్థెటిక్ సెన్స్ అంటే సౌందర్యాత్మక భావన పెంపొందించడం. నర్చరింగ్ ప్రాసెస్ స్కిల్స్ అంటే నర్చరింగ్ అంటే పెంపొందించడం, ప్రాసెస్ స్కిల్స్ ఏ ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందించాలా, లైక్ క్యూరియాసిటీ,
అంటే ఉత్సుకతను, ఆసక్తిని పెంపొందించడం, క్రియేటివిటీ సృజనాత్మకతను పెంపొందించడం, ఈస్థెటిక్ సైన్స్ సౌందర్య భావన పెంపొందించడం, ఇవన్నీ కూడా ప్రాసెస్ స్కిల్స్ అని అంటారు. ఈ ప్రాసెస్ స్కిల్స్ నర్చరింగ్ చేయడం అంటే పెంపొందించడం, ఎన్హాన్స్మెంట్ చేయడం అంటే బాగా వృద్ధి చేయడం అనేది మనం థర్డ్ యూనిట్ యొక్క టైటిల్గా మనం చెబుతాం. ఇందులో మనం ఏం చేస్తాం, ఎంకరేజింగ్ అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ స్కిల్స్ ఇన్ ద సైన్స్. అంటే మనం విద్యార్థులలో పరిశీలన పెంపొందించడం, క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించడం, ఎక్స్పెరిమెంటేషన్ విద్యార్థులలో ప్రయోగాలు చేసే దృక్పథాన్ని పెంపొందించడం, క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మకంగా ఆలోచించే స్వభావాన్ని పెంపొందించడం, ఇవన్నీ కూడా సైన్స్ యొక్క అభ్యాసంలో పెంపొందించే విధంగా మనం చూస్తాము. ఇవన్నీ కూడా గమనించాలి. అంటే సైన్స్ నేర్చుకోవడంలో విద్యార్థులు సైన్స్ నేర్చుకునేటప్పుడు ఏమేమి ప్రక్రియ నైపుణ్యాలు ప్రాసెస్ స్కిల్స్ని డెవలప్మెంట్ చేయాలా అంటే అబ్జర్వేషన్, క్వశ్చనింగ్, ఎక్స్పెరిమెంటేషన్, క్రియేటివ్ థింకింగ్, ఈ అంశాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా విద్యార్థులు సైన్స్ నేర్చుకునేటప్పుడు మనం అభివృద్ధి చేయాల్సిన అంశాలు. ఓకేనా, దీన్నే ఈ స్కిల్స్ని ఏమంటారంటే ప్రాసెస్ స్కిల్స్ అంటారు. వాట్ ఆర్ ద ప్రాసెస్ స్కిల్స్ ఇన్ సైన్స్? అబ్జర్వేషన్, క్వశ్చనింగ్, ఎక్స్పెరిమెంటేషన్, క్రియేటివ్ థింకింగ్. అబ్జర్వేషన్ అంటే పరిశీలన, క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించడం, ఎక్స్పెరిమెంటేషన్ అంటే ప్రయోగాలు చేయడం, క్రియేటివ్ థింకింగ్ అంటే సృజనాత్మకంగా ఆలోచించడం. ఇవన్నీ కూడా విద్యార్థులు సైన్స్ని అభ్యసించేటప్పుడు వారిలో పెంపొందించవలసినటువంటి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అని మనం ప్రధానంగా చెప్తాం. ఇవన్నీ కూడా థర్డ్ సబ్ యూనిట్లో భాగంగా మనం నేర్చుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఇక థర్డ్ యూనిట్లో భాగంగా ఫోర్త్ సబ్ యూనిట్ ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. మరి విద్యార్థులలో సైంటిఫిక్ యాటిట్యూడ్ శాస్త్రీయ దృక్పథాన్ని, తర్వాత సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ టెంపర్ని, ఓకేనా, సైంటిఫిక్ టెంపర్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, సైంటిఫిక్ యాటిట్యూడ్ని పెంపొందించడం. రెస్పెక్ట్ ఫర్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ మీన్స్ వాట్ ఎవర్ సైన్స్ డన్, దీస్ ఆర్ ప్రొవైడ్ ద ఎవిడెన్స్ ఫర్ ది ఫ్యూచర్ రీసెర్చ్. అంటే భవిష్యత్తులో పరిశోధనకి గతంలో జరిగినటువంటి విజ్ఞానం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. రెస్పెక్ట్ ఫర్ ఎవిడెన్స్. మరి ఆ ఎవిడెన్స్ ఎట్లా వచ్చింది? అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాలుగా అనేక రోజుల పాటు కృషి చేస్తే ఈ ఎవిడెన్స్ వచ్చినాయి. కాబట్టి వాటిని మనం గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంది. రెస్పెక్ట్ ఫర్ ఎవిడెన్స్. ఓపెన్ మైండెడ్నెస్ విశాలమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండడం. ఓపెన్ మైండెడ్నెస్. ట్రూత్ఫుల్నెస్ నిజాయితీని కలిగి ఉండడం. ట్రూత్ఫుల్నెస్ ఇన్ రిపోర్టింగ్ అబ్జర్వేషన్. నువ్వు ఏవైతే పరిశీలన చేసావో పరిశీలన చేసినటువంటి వాటిని నిజాయితీగా నువ్వు రిపోర్ట్ చేయడం అనేది ఇక్కడ ప్రధానమైంది సైంటిఫిక్ యాటిట్యూడ్లో భాగంగా. క్రిటికల్ థింకింగ్ విమర్శనాత్మక ఆలోచన, లాజికల్ థింకింగ్ తార్కిక ఆలోచన, స్కెప్టిటిజం. ఈ యొక్క స్కెప్టిటిజం అంటే నిష్పాక్షికపాత దృష్టి, ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకత, ప్రిజర్వెన్స్ అంటే భద్రపరచడం, నోషన్ ఆఫ్ పాపులర్ సైన్స్, ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సైన్స్ టీచర్. శాస్త్రీయ దృక్పథం మరియు శాస్త్రీయ మనస్తత్వం యొక్క అభివృద్ధి చేయడం, ఆధారాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం, విశాల దృష్టిని కలిగి ఉండడం, పరిశీలనలో నిజాయితీ, విమర్శనాత్మక ఆలోచన, తార్కిక ఆలోచన, అనుమానం, నిష్పక్షపాత దృష్టి, పట్టుదల, ప్రజాశాస్త్ర భావన, దాని ప్రాముఖ్యత మరియు సైన్స్ ఉపాధ్యాయుని యొక్క పాత్ర. ఇవన్నీ కూడా ఫోర్త్ యూనిట్లో మనం ప్రధానంగా డిస్కషన్ చేస్తామని గమనించండి. అంటే డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్, ఇది ఫోర్త్ సబ్ యూనిట్ యొక్క టైటిల్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అంటే ఇక్కడ సైంటిఫిక్ యాటిట్యూడ్ సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటంటే ఇక్కడ అదే చెప్పాడు. అంటే ఆధారాల పట్ల గౌరవం ఉండడం, విశాల దృష్టిని కలిగి ఉండడం, పరిశీలనలో నిజాయితీ, విమర్శనాత్మక ఆలోచన, తార్కిక ఆలోచన, అనుమానము, నిష్పక్షపాత దృష్టి, పట్టుదల, ఇవన్నీ కూడా సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కింద వస్తాయి. వీటిని మీరు ఇదంతా చదివితే మీకు ఒక అవగాహన వస్తుంది, లేదా క్లాసులు వింటే ఒక అవగాహన వస్తుందని గమనించండి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ థర్డ్ యూనిట్లో భాగంగా ఫిఫ్త్ సబ్ యూనిట్ని గమనించినట్లయితే రిలేటింగ్ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్ టు న్యాచురల్ సోషల్ ఎన్వైర్న్మెంట్, టెక్నాలజీ, సొసైటీ అండ్ ఎన్వైర్న్మెంట్. భౌతిక శాస్త్ర విద్యను ప్రకృతి, సామాజిక వాతావరణం, సాంకేతికత, సమాజం మరియు పర్యావరణంతో ఏ విధంగా అనుసంధానం చేయాలనేది ఫిఫ్త్ యూనిట్ యొక్క హెడ్డింగ్. ఓకేనా. భౌతిక శాస్త్రాన్ని ప్రకృతితోటి, సామాజిక వాతావరణంతో, సాంకేతికతతోటి, సమాజంతో మరియు పర్యావరణంతో ఏ విధంగా అనుసంధానం చేయాలి అనే దాని గురించి మనం ఫిఫ్త్ సబ్ యూనిట్లో మనం నేర్చుకుంటాం.
సో ఇందులో భాగంగా మనం ఏం చేస్తామనంటే అండర్స్టాండింగ్ ద రిలేషన్ బిట్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం ఇందులో భాగంగా మనం ఏం నేర్చుకుంటామంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకుంటాం. సొసైటీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, మరి సమాజాన్ని సుస్థిరత అభివృద్ధికి ఏ విధంగా మనం సమాజాన్ని సుస్థిరత అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడేటట్లు చేయాలి ఇత్యాది అంశాలు మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే 5th సబ్ యూనిట్లో నేర్చుకుంటాం. దట్ మీన్స్ రిలేటింగ్ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్ టు నేచురల్ అండ్ సోషల్ ఎన్వైర్న్మెంట్. ఓకేనండి, మనం భౌతిక రసాయన శాస్త్రాలని ఇక్కడ సామాజిక సాంస్కృతిక అంశాలతోని మనం ఏ విధంగా చేస్తాం, సహజమైనటువంటి సాంఘిక వాతావరణంతో ఏ విధంగా ముడిపెడతాం, మరి టెక్నాలజీని సమాజంతో పర్యావరణంతో ఏ విధంగా అనుసంధానం చేస్తామనేది మనం 5th సబ్ యూనిట్లో భాగంగా నేర్చుకుంటాం. ఇక 6th సబ్ యూనిట్ గమనించినట్లయితే 3rd యూనిట్లో భాగంగా 6th సబ్ యూనిట్ని గమనించినట్లయితే ఇంబైబింగ్ ద వాల్యూస్తో సైన్స్ టీచింగ్, అంటే సైన్స్ బోధన ద్వారా విలువలను ఎట్లా అలవర్చుకోవాలి అనేది 6th సబ్ యూనిట్ యొక్క టైటిల్. సైన్స్ బోధన ద్వారా విలువలను ఏ విధంగా మనం అలవర్చుకుంటాం సైన్స్ బోధన ద్వారా అనేది చూస్తాం. అదేవిధంగా ఫేమన్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్ వాల్యూస్, మరి ఫేమన్స్ యొక్క శాస్త్రీయ విలువల దృక్పథం ఏంటి అనేది గురించి కూడా మనం ఈ యొక్క 6th సబ్ యూనిట్లో మనం ప్రధానంగా చూస్తాం. దీంట్లో భాగంగా డెవలపింగ్ హానెస్టీ, క్యూరియాసిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ త్రూ సైన్స్ లెర్నింగ్, అంటే సైన్స్ అభ్యసన ద్వారా విద్యార్థులు ఏమేమి మనం డెవలప్ చేయాలా, సైన్స్ అభ్యాసం ద్వారా విద్యార్థులు ఏమేమి డెవలప్ చేయాలా, డెవలపింగ్ హానెస్టీ అంటే నిజాయితీని అభివృద్ధి చేయాలా, డెవలపింగ్ క్యూరియాసిటీ విద్యార్థులలో ఆసక్తిని అభివృద్ధి చేయాలా, డెవలపింగ్ రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ అంటే సత్యం పట్ల గౌరవాన్ని విద్యార్థుల్లో అభివృద్ధి చేయాలా. ఇవన్నీ కూడా 6th సబ్ యూనిట్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం ప్రధానంగా నేర్చుకుంటాం. ఇక 3rd సబ్ యూనిట్లో భాగంగా 7th సబ్ యూనిట్, ఇది లాస్ట్ది అండి. అంటే 3rd యూనిట్లో మనం 7 సబ్ యూనిట్లు ఉన్నాయని చెప్పుకున్నాం, ఇది లాస్ట్ది. డెవలప్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాల అభివృద్ధి గురించి మనం ఈ యొక్క 7th సబ్ యూనిట్లో నేర్చుకున్నాం. 3వ యూనిట్లో భాగంగా డెవలప్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాల అభివృద్ధి గురించి మనం నేర్చుకుంటాం. మరి ఏంటి ఇక్కడ సమస్య పరిష్కార అభివృద్ధి? ఎంకరేజింగ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్ టు ఫైండ్ సొల్యూషన్ టు రియల్ లైఫ్, నిజ జీవిత సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికి తార్కిక మరియు విశ్లేషణాత్మక ఆలోచనలను విద్యార్థులలో ఏ విధంగా పెంపొందించాలి అనేది మనం 7th యూనిట్లో మనం నేర్చుకుంటాం. దీనికే టైటిల్ ఏంది? డెవలప్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఏంటి? తార్కిక ఆలోచన, విశ్లేషణాత్మక ఆలోచన, ఈ రెండింటినీ కూడా నిజ జీవిత సమస్యలను పరిష్కరించడంలో ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది మనం 7th సబ్ యూనిట్లో భాగంగా నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా 7 సబ్ యూనిట్లు 3rd యూనిట్లో అని గమనించండి. ఓకేనా? సో ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, భౌతిక రసాయన శాస్త్రాల అభ్యసన ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో ఇది 3rd యూనిట్. దీంట్లో భాగంగా 7 సబ్ యూనిట్లు మనం ప్రధానంగా నేర్చుకుంటామని గమనించండి. ఇక 4th యూనిట్ని గమనించినట్లయితే 4th యూనిట్లో దీని యొక్క లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రంలోని అభ్యాస లక్ష్యాలు అని అంటారు, భౌతిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు అని కూడా పిలుస్తారు. మరి ఈ 4th యూనిట్లో మరి ఎన్ని సబ్ యూనిట్లు ఉన్నాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, మనం ఒక యూనిట్ తీసుకున్నాం, యూనిట్లో ఎన్ని సబ్ యూనిట్లు ఉన్నాయి అనేది వాటి గురించి మనం గ్రాడ్యువల్గా నేర్చుకుంటూ వచ్చినాం. ఓకేనండి, సో అదేవిధంగా 4th యూనిట్ అంటే మనం ఇందాక 3rd యూనిట్లో 7 సబ్ యూనిట్లు ఉన్నాయని, అదేవిధంగా 2nd యూనిట్లో 4 సబ్ యూనిట్లు ఉన్నాయని, 1st యూనిట్లో 3 సబ్ యూనిట్లు అని, ఇట్లా సబ్ యూనిట్ల గురించి కూడా మనం వివరంగా చర్చించుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు 4th యూనిట్లో గమనించినట్లయితే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రంలోని అభ్యసన లక్ష్యాల గురించి మనం చూస్తాం. ఇందులో ఎన్ని సబ్ యూనిట్లు ఉన్నాయి? 1 అంటే మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, డెవలపింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, బ్లూమ్స్ టాక్సానమీ, రైటింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ అప్పర్ ప్రైమరీ, సెకండరీ అండ్ హైయర్ సెకండరీ స్టేజెస్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ద కన్స్ట్రక్టివ్ పర్స్పెక్టివ్, అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ఫిజికల్ సైన్స్. సో దీస్ ఆల్ ఆర్ ద 7 సబ్ యూనిట్స్ ఇన్ ద 4th యూనిట్. అంటే 4వ యూనిట్లో 7 సబ్ యూనిట్లు ఉన్నాయి. ఓకేనండి, సో ఇది కూడా ఒక రకంగా పెద్దదే అని చెప్పొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సబ్ యూనిట్ గురించి మనం చూద్దాం. మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, సో అభ్యాస లక్ష్యాల అర్థాల గురించి మనం చూస్తాం. ఇది 1st సబ్ యూనిట్, ఇది 4th యూనిట్లో 1st సబ్ యూనిట్. ఇక 4th యూనిట్లో 2nd సబ్ యూనిట్ని గమనించినట్లయితే డెవలపింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ఫీచర్స్ ఆఫ్ వెల్ డెవలప్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అభ్యాస లక్ష్యాలను రూపకల్పన ఏ విధంగా చేస్తారు, మరియు సమర్థవంతమైనటువంటి అభ్యసన లక్ష్యాల యొక్క
లక్షణాలు ఎలా ఉంటాయి, సమర్థవంతమైన అభ్యసన లక్ష్యాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది 2వ సబ్ యూనిట్లో మనం చూస్తాం. అదేవిధంగా 4th యూనిట్లో 3వ సబ్ యూనిట్ని గమనించినట్లయితే బ్లూమ్స్ టాక్సానమీ. మరి బ్లూమ్స్ టాక్సానమీ ఏంటి, అసలు బ్లూమ్స్ టాక్సానమీ ఎలా రచించాడు? ఆండర్సన్ క్రాత్వోల్ టాక్సానమీ. ఆండర్సన్ క్రాత్వోల్ బ్లూమ్స్ టాక్సానమీ సవరించి రాశారు. ఆ సవరించిన బ్లూమ్స్ టాక్సానమీనే ఆండర్సన్ క్రాత్వోల్ టాక్సానమీ అని కూడా పిలుస్తారు. ఓకేనండి. మరి ఇది 3rd యూనిట్లో మనం బ్లూమ్స్ టాక్సానమీ గురించి మనం చూస్తాం. కానీ గత ప్రీవియస్ సిలబస్లో బ్లూమ్స్ టాక్సానమీకి ఎక్కువగా వాల్యూ ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో బ్లూమ్స్ టాక్సానమీకి చాలా తక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇది గమనించండి. ఇక 4th యూనిట్లో 4th సబ్ యూనిట్ని గమనించినట్లయితే రైటింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. మరి అభ్యసన లక్ష్యాలు ఏ విధంగా రాయాలి అనేది 4th యూనిట్లో చూస్తాం. రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, ఎనలైజింగ్, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్. అభ్యసన లక్ష్యాలను ఏ విధంగా రాస్తాం? మరి జ్ఞాపకంలో ఉంచుకోవడం, అర్థం చేసుకోవడం, ఉపయోగించడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృష్టించడం. మీరు గమనించినట్లయితే ప్రీవియస్ బ్లూమ్స్ టాక్సానమీలో నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, ఎనాలసిస్, సింథసిస్ అండ్ ఫైనల్లీ ఎవాల్యుయేషన్ ఉండేది. కానీ ఇక్కడ చూడండి, ఇది సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. అంటే ఇది ఆండర్సన్ క్రాత్వోల్ వర్గీకరణలో మనం అభ్యసన లక్ష్యాలు ఏ విధంగా రాస్తాం అంటే జ్ఞాపకంలో మెమరైజింగ్ ఆర్ హౌ టు నా జ్ఞాపకంలో ఉంచుకోవడం, ఓకే, రిమెంబరింగ్, అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్, ఉపయోగించడం, అప్లికేషన్, విశ్లేషించడం, ఎనలైజింగ్, మూల్యాంకనం చేయడం, ఎవాల్యుయేటింగ్, సృష్టించడం, క్రియేటింగ్. సో ఇవన్నీ కూడా సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. ఇది ఎవరిచ్చారు? ఆండర్సన్ మరియు క్రాత్వోల్ ఇచ్చారు. ఈ సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ దాని యొక్క ఆధారంగా మనం సబ్జెక్ట్ని ఎట్లా నేర్చుకుంటాం అనేది మనం ఈ యొక్క 4th యూనిట్లో భాగంగా 4th సబ్ యూనిట్లో నేర్చుకుంటామని గమనించండి. ఇక 4th యూనిట్లో భాగంగా 5th సబ్ యూనిట్ని గమనించినట్లయితే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ అప్పర్ ప్రైమరీ. అంటే ఉన్నత ప్రాథమిక దశలో అభ్యసన లక్ష్యాలేంటి. అదేవిధంగా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెకండరీ లెవెల్. అంటే మాధ్యమిక దశలో అభ్యసన లక్ష్యాలేంటి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హయ్యర్ సెకండరీ లెవెల్. మా ఉన్నత మాధ్యమిక దశలో అభ్యసన లక్ష్యాలేంటి. ఇవి మనం 5th యూనిట్లో భాగంగా 5th సబ్ యూనిట్లో భాగంగా నేర్చుకుంటాం 4th యూనిట్లో. అదేవిధంగా 4th యూనిట్లో 6th సబ్ యూనిట్ని గమనించినట్లయితే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్. నిర్మాణాత్మక దృక్పథంలో ఈ యొక్క అభ్యసన లక్ష్యాలు ఎట్లా ఉంటాయి అనేది 6th యూనిట్లో భాగంగా మనం నేర్చుకుంటాం. ఓకేనండి. తర్వాత 7th యూనిట్ 4th యూనిట్లో భాగంగా 7th సబ్ యూనిట్ని గమనించినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ఫిజికల్ సైన్స్. భౌతిక రసాయన శాస్త్ర బోధనలో భౌతిక రసాయన శాస్త్ర అభ్యసనలో ఆ విద్యా ప్రమాణాలు ఏంటి అనే ఈ యొక్క 7వ సబ్ యూనిట్లో మనం చూస్తాం. ఇదంతా కూడా 4th యూనిట్. 4th యూనిట్లో 7 సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ సబ్ యూనిట్స్ గురించి నేను చాలా క్లియర్గా డిస్కషన్ చేసిన. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఇక 5th యూనిట్ని గమనించినట్లయితే పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్. భౌతిక శాస్త్ర బోధనలో బోధనా విధానాన్ని మార్పు. వాట్ ఈజ్ పెడగాజికల్ షిఫ్ట్? దిస్ పెడగాజికల్ అంటే బోధనా విధానంలో మార్పు. ఒక రకంగా దీన్ని ఏమంటారంటే పారాడైమ్ షిఫ్ట్ అంటారు. వాట్ ఈజ్ పారాడైమ్ షిఫ్ట్? ఏ డ్రమస్టిక్ చేంజెస్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ. బోధన అభ్యసనలో విపరీతమైన మార్పులు వస్తే దాన్నే పారాడైమ్ షిఫ్ట్ అంటారు. అంటే ఇంతకు మునుపు ఉన్నటువంటి దృక్పథానికి భిన్నంగా ఒక కొత్త దృక్పథంలోకి వస్తే దాన్నే పారాడైమ్ షిఫ్ట్ అని అంటారు. ఇంతకు మునుపు ప్రవర్తనవాద దృక్పథం ఉంది. ఇప్పుడు మనం చర్చించుకోబోయేదంతా కూడా నిర్మాణాత్మక దృక్పథం. ఈ ప్రవర్తనాత్మక దృక్పథం నుంచి నిర్మాణాత్మక దృక్పథానికి మనం మారడాన్ని ఏమంటారంటే పారాడైమ్ షిఫ్ట్ అని అంటారు. ఈ పారాడైమ్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఈ పారాడైమ్ షిఫ్ట్ని గురించి మనం ప్రధానంగా చూస్తాం. ఈ 5th యూనిట్లో ప్రధానంగా గమనించినట్లయితే ఏమేమి సబ్ యూనిట్లు ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇందులో భాగంగా 5 సబ్ యూనిట్లు ఉన్నాయని గమనించండి. 5th యూనిట్లో భాగంగా 5 సబ్ యూనిట్లు ఉన్నాయి. ఈ 5 సబ్ యూనిట్ల గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఈ సబ్ యూనిట్లలో మళ్ళీ ఇంకా సబ్ యూనిట్లు ఉన్నాయి. వాటి గురించి కూడా అంటే ఒక రకంగా 5th యూనిట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అని మీరు గమనించాలి. పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్. సో భౌతిక శాస్త్ర బోధనలో బోధన విధాన మార్పు ఏదైతే ఉందో దాన్ని చూద్దాం. పెడగాజికల్ షిఫ్ట్ అంటే బోధనా విధానంలో మార్పు అంటే ఏంటి, దీని గురించి కూడా చూద్దాం. ద చేంజ్ ఫ్రమ్ రోట్ లెర్నింగ్ అండ్ ఫిక్స్డ్ కంటెంట్ టీచింగ్ టు యాక్టివిటీ బేస్డ్, లెర్నర్ సెంటర్డ్ అండ్ నాలెడ్జ్ కన్స్ట్రక్టివ్ అప్రోచెస్.
అంటే అసలు వాట్ ఈస్ ద పెడగాజికల్ షిఫ్ట్ ఏంటి? ఏ షిఫ్ట్ ఫ్రమ్ టీచర్ సెంట్రిక్ టు లెర్నర్ సెంట్రిక్. అంటే ఉపాధ్యాయ కేంద్రితం నుంచి విద్యార్థి కేంద్రీకృతంగా మారడమే పెడగాజికల్ షిఫ్ట్ అని మనం ప్రధానంగా చెప్తాం. టు చేంజ్ ఫ్రమ్ ది రోట్ లెర్నింగ్ అండ్ ఫిక్స్డ్ కంటెంట్ టీచింగ్ టు యాక్టివిటీ బేస్డ్, లెర్నర్ సెంటర్డ్ అండ్ నాలెడ్జ్ కన్స్ట్రక్టివ్. అంటే ఇక్కడ బోధనా విధానంలో మార్పు ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ ఫిక్స్డ్ అంటే రోట్ లెర్నింగ్ పద్ధతి నుంచి, రోట్ లెర్నింగ్ మెథడ్ నుంచి యాక్టివిటీ బేస్డ్గా మారడం, అదేవిధంగా కంటెంట్ టీచింగ్ నుంచి లెర్నర్ సెంట్రిక్గా మారడం, అదేవిధంగా జ్ఞానాన్ని నిర్మించే స్వభావానికి మారడమే ఇక్కడ బోధనా విధానంలో మార్పు అని మనం ప్రధానంగా చెప్తాము అని గమనించాలి. ఇదంతా కూడా ఫస్ట్ సబ్ యూనిట్లో భాగంగా మనం నేర్చుకుంటాం. ఇందులో మరి ఫస్ట్ సబ్ యూనిట్లో ఇంకా ఏమేమి ఉప అంశాలు ఉన్నాయి అని గమనించినట్లయితే ఫిఫ్త్ యూనిట్లో భాగంగా ఫస్ట్ సబ్ యూనిట్లో భాగంగా ఆ ఫస్ట్ సబ్ యూనిట్లో మళ్ళీ ఇంకా ఉప యూనిట్లు ఉన్నాయి. సైన్స్ యాజ్ ఏ ఫిక్స్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ టు ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్. మనం ఇదివరకు ఏమని చెప్పేవాళ్ళం అంటే సైన్స్ అనేది స్థిరమైనటువంటి జ్ఞాన స్వభావంగా భావించేవాళ్ళం. సో ఆ స్థిరమైన జ్ఞాన స్వభావం నుంచి ఇది ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్. ఇది జ్ఞానం అనేది నిరంతరం అభివృద్ధి చెందుతుంది, నిరంతరం నిర్మాణం చేయబడుతుంది సైన్స్లో అనే విభాగానికి మనం మార్పు చెందుతాం. ఇందులో భాగంగా గమనించాలి. జ్ఞానం అనేది సైన్సు నుంచి జ్ఞానం నిర్మించే ప్రక్రియ, స్థిరమైన జ్ఞానంగా సైన్స్ నుంచి జ్ఞానం నిర్మించే ప్రక్రియగా మార్పు చెందుతుంది. అంటే సైన్స్ అనేది నిరంతరం మార్పు చెందుతూ ఉంది, కన్స్ట్రక్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి మార్పు రేపటికి ఉండదు, రేపు ఇంకా ఈ రోజు వచ్చిన మార్పును ఆధారంగా చేసుకుని రేపు ఇంకొకరు డెవలప్మెంట్ అవుతుంది అనే దృక్పథంతో మనం సైన్స్ని మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా? సైన్స్ టీచింగ్ షుడ్ ఫోకస్ నాట్ ఓన్లీ ఆన్ ఫ్యాక్ట్స్ బట్ ఆల్సో ఆన్ హౌ నాలెడ్జ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ టెస్టెడ్. ఇక సైన్స్ బోధన అనేది దేని మీద దృష్టి పెడుతుంది అని అంటే కేవలం యథార్థాల మీదనే కాదు, ఇది నాలెడ్జ్ని ఏ విధంగా నిర్మించబడుతుంది, ఏ విధంగా పరీక్షించబడుతుంది అనే దాని మీద సైన్స్ బోధన అనేది ఆధారపడి ఉంటుంది. అంటే సైన్స్ బోధన వాస్తవాల మీదనే కాకుండా జ్ఞానం ఎలా సృష్టించబడుతుంది మరియు పరీక్షించబడుతుంది అనే విషయం పైన దృష్టి పెట్టాలి. ఆ కోణంలో మనం యొక్క సైన్స్ని మనం అర్థం చేసుకోవాలి అని చెబుతుంది. నేచర్ ఆఫ్ సైన్స్ యొక్క స్వభావాన్ని గురించి మనం నేర్చుకుంటాం దీంట్లోనే. సో అంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో నేచర్ ఆఫ్ సైన్స్ యొక్క స్వభావం ఎలా ఉంటుందని చెప్తాం. అండర్స్టాండింగ్ దట్ సైన్స్ ఈజ్ ఎ డైనమిక్, ఎవాల్వింగ్ అండ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. అంటే మరి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో సైన్స్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే సైన్స్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే సైన్స్ ఈజ్ డైనమిక్, సైన్స్ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందని గమనించాలా. సైన్స్ ఈజ్ ఎవాల్వింగ్, రోజు రోజుకి సైన్స్లో మార్పు వస్తుందని మనం గమనించాలి. ఎవాల్వింగ్ అంటే మార్పు చెందడం. అండ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, ఇది నిజమైనటువంటి ఆధారాల మీద ఆధారపడి ఏ విధంగా మార్పు చెందుతుందో అనేది కూడా మనం సైన్స్ని అర్థం చేసుకుంటాం, సైన్స్ యొక్క స్వభావాన్ని. తర్వాతగా లెర్నింగ్ అండ్ టీచర్. మరి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో భాగంగా డైనమిక్ సైన్స్లో భాగంగా తర్వాత ఇది నిరంతరం మారిపోతున్న సైన్స్ దృక్పథంలో సైన్స్ స్వభావాన్ని అర్థం చేసుకునే క్రమంలో విద్యార్థులు ఎలా ఉంటారు, మరి అభ్యసనం ఎలా ఉంటుంది, ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అనే దాని గురించి మనం దీంట్లో అభ్యసనం చేస్తాం. లెర్నర్స్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ ఎక్స్పీరియన్సెస్, టీచర్స్ యాక్ట్ యాజ్ ఫెసిలిటేటర్స్ అండ్ గైడ్స్. మరి విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని అంటే విద్యార్థులు నిరంతరం తమ జ్ఞానాన్ని నిర్మించుకునే వాళ్ళుగా, ఉపాధ్యాయులు వాళ్ళకి సౌకర్యకర్తగా, వాళ్ళకి మార్గదర్శిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో. ఆ విధంగా మనం సైన్స్ని మనం అర్థం చేసుకోవాలి అని చెబుతుంది ఇందులో భాగంగా. సో విద్యార్థులు అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు, ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా మరియు సౌలభ్యకర్తగా ఉంటాడు అని మనం దీంట్లో భాగంగా నేర్చుకుంటాం. తర్వాత ఫిజికల్ సైన్స్ కరిక్యులం డైవర్సిటీ ఇన్ క్లాస్ అప్రోచెస్. భౌతిక శాస్త్రాల యొక్క పాఠ్యక్రమం ఎలా ఉంటుంది, మరి తరగతిలో విభిన్నత, మరి ఏదైనా ఒక తరగతిలో విద్యార్థులందరూ ఒకే రకంగా ఉంటారా, ఇన్క్లూజివ్గా ఉంటుందంటే తరగతిలో విభిన్నత డైవర్జెన్సీ ఉంటుంది. సో తర్వాత అప్రోచెస్, మరి సైన్స్లో మనం ఎటువంటి విధానాలు అనుసరించాలి అనేది దీంట్లో భాగంగా నేర్చుకుంటాం. డిజైనింగ్ కరిక్యులం టు సూట్ డైవర్స్ లెర్నర్స్ అండ్ యూజింగ్ మల్టిపుల్ టీచింగ్ మెథడ్స్. డిజైనింగ్ కరిక్యులం టు సూట్ డైవర్స్ లెర్నర్స్ అండ్ యూజింగ్ మల్టిపుల్ టీచింగ్ మెథడ్స్. విభిన్న రకాల విద్యార్థులు, అవర్ క్లాస్ రూమ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్. మన తరగతిని మనం ఎట్లా ట్రీట్ చేయాలి, ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే డైవర్స్ లెర్నర్స్ మీన్స్ సమ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్, సమ్ ఆర్ డిజేబుల్డ్ లెర్నర్స్, సమ్ ఆర్ లెర్నింగ్ డిజేబిలిటీస్, సమ్ ఆర్ యావరేజ్ స్టూడెంట్స్, సమ్ ఆర్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్, సమ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్స్. మన తరగతి గదిలో విభిన్న రకాల విద్యార్థులు ఉంటారు. యావరేజ్ విద్యార్థులు ఉంటారు, అబోవ్ యావరేజ్ విద్యార్థులు ఉంటారు,
తర్వాత బిలో యావరేజ్ విద్యార్థులు ఉంటారు, అభ్యసన లోపాలన్న విద్యార్థులు ఉంటారు, అభ్యసన వైకల్యం ఉన్నవాళ్ళు ఉంటారు, అదేవిధంగా మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారు. ఇట్లా మల్టిపుల్ విద్యార్థులు, విభిన్న రకాల విద్యార్థులు ఉంటారు. కాబట్టి విభిన్న రకాల విద్యార్థులకు అనుకూలంగా పాఠ్యక్రమాన్ని, కరికులంని ఎలా డిజైన్ చేయాలా, అదేవిధంగా బహుబోధనా పద్ధతులను ఏ విధంగా ఈ బహురకాల విద్యార్థులకు ఎట్లా ఉపయోగించాలనేది మనం ఇందులో భాగంగా మనం నేర్చుకుంటామని గమనించండి. ఓకేనా. ఇక తర్వాత ఈని గమనించినట్లయితే ప్లానింగ్, టీచింగ్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. మరి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో భాగంగా బోధన, అభ్యసన అనుభవాలను ఏ విధంగా మనం ప్లాన్ చేయాలి అనేది దీంట్లో భాగంగా చెబుతాం. క్రియేటింగ్ మీనింగ్ఫుల్, ఇంటరాక్టివ్ అండ్ ఇంక్వైరీ బేస్డ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇందులో భాగంగా అర్థవంతమైన, పరస్పర చర్య కలిగిన, ప్రశ్నాధారిత తరగతి అనుభవాలను మనం సృష్టిస్తామనేది గమనించండి. ఓకేనా. తర్వాత అసెస్మెంట్. మరి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో అసెస్మెంట్ ఎలా ఉండాలి? అసెస్మెంట్ షుడ్ బి కంటిన్యూస్. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో అసెస్మెంట్ అనేది నిరంతరంగా ఉండాలి. కంప్రెహెన్సివ్ అంటే సమగ్రంగా ఉండాలి. అండ్ ఫోకస్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్కిల్స్. విద్యార్థులు యొక్క నైపుణ్యాల మీద, వారి యొక్క అవగాహన మీద దృష్టి పెట్టే విధంగా ఈ యొక్క అసెస్మెంట్ అనేది ఉండాలి అని చెప్తున్నాం. ఇక తర్వాత ఇంక్లూజన్. మరి వాట్ ఈజ్ ఇంక్లూజన్? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే దాన్ని మనము ఇక్కడ ఇన్క్లూజన్లో భాగంగా మనం చేస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని బోధనలో భాగంగా ఎట్లా ఉపయోగిస్తాం అనేది మనం చూస్తాం. ఐసీటీ హెల్ప్స్ మేక్ సైన్స్ లెర్నింగ్ ఇంటరాక్టివ్, విజువల్ అండ్ ఇంక్లూజివ్ ఫర్ ఆల్ స్టూడెంట్. ఐసీటీ సహాయంతో సైన్స్ అభ్యాసనము పరస్పర చర్యాత్మకంగా, దృశ్యాత్మకంగా అందరికీ చేరువుకే ఎలా వెళుతుందనే దాని గురించి మనం ఇందులో భాగంగా చర్చిస్తాం. మరి ప్రొఫెషనల్ డెవలప్మెంట్. మరి వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ డెవలప్మెంట్? సో ఇప్పుడు సైన్స్ అనేది నిరంతరం మారుతూ ఉంటుంది, నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. ఇలా మారిపోయేటటువంటి సైన్స్కి అనుగుణంగా ఉపాధ్యాయుడు కూడా డైనమిక్గా నిరంతరం అభివృద్ధి చెందాలంటే అతనికి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులు ఏవైతే ఉంటాయో అతని యొక్క వృత్తిపరమైన అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అని గమనించాలి. ఉపాధ్యాయుడి యొక్క వృత్తి శిక్షణ, ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు తాను ఆత్మ పరిశీలన చేసుకోవడం, శాస్త్రీయ బోధన, నూతన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించే విధంగా తాను నవీకరించుకోవడం అనేది ఇందులో భాగంగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా మనం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లు నేర్చుకుంటాం అని గమనించండి. ఓకేనండి. తర్వాత డెమాన్స్ట్రేటింగ్ సైన్స్ లెర్నింగ్, క్రిటికల్ పెడగాజీ, రోల్ ఆఫ్ టీచర్స్. అంటే శాస్త్ర అభ్యసనాన్ని మనం ప్రజాస్వామ్యయుతం చేయటం. విమర్శనాత్మక బోధన ఏదైతే ఉంటుందో విమర్శనాత్మక బోధన, దాంట్లో ఉపాధ్యాయుల బోధన గురించి కూడా మనం ఇందులో భాగంగా చూస్తామని గమనించండి. ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు థింక్ క్రిటికలీ, క్వశ్చనింగ్ అథారిటీ అండ్ రిలేట్ సైన్స్ టు రియల్ లైఫ్ కాంటెక్స్ట్. అంటే విద్యార్థులు మనం ఏ విధంగా ప్రోత్సహించాలా? కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, నిర్మాణాత్మక దృక్పథంలో భాగంగా విద్యార్థులను క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మకంగా ఆలోచించేటట్లు చేయడం, వాళ్ళను అథెంటికల్గా ప్రశ్నించేటట్లు చేయడం, తర్వాత ఈ యొక్క సైన్స్ని నిత్య జీవితానికి ఏ విధంగా అనువర్తింపు చేయాలనే దాన్ని ఇందులో భాగంగా మనం నేర్పుతాం విద్యార్థులందరికీ అని గమనించండి. ఇక తర్వాత కంటెంట్ కమ్ మెథడాలజీ. సో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ఇదివరకు మనం బిహేవియరిస్టిక్ అప్రోచ్లో కేవలం మనం మెథడాలజీని మాత్రమే చదువుకునేవాళ్ళం. బట్ అపార్ట్ ఫ్రమ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ద కంటెంట్ కమ్ మెథడాలజీ. మనం కంటెంట్ని మెథడాలజీ ద్వారా ఏ విధంగా బోధిస్తాం, మెథడాలజీ సహాయంతో కంటెంట్ని ఎట్లా బోధిస్తాం. కంటెంట్ కమ్ మెథడాలజీలో ప్రధానంగా మనం బోధన అభ్యసనలో వచ్చిన మార్పులేంటి, బోధనా సూత్రాలేంటి, అభ్యసన సూత్రాలేంటి, ఈ అభ్యసన సూత్రాలని మనం బోధనలు ఏ విధంగా ఉపయోగిస్తాం, లెర్నర్ సెంట్రిక్గా మనం ఎటువంటి పద్ధతులను అనుసరిస్తాం, ఇవన్నీ కూడా కంటెంట్ కమ్ మెథడాలజీలో భాగంగా మనం చూస్తాం. వాట్ ఈజ్ కంటెంట్ కమ్ మెథడాలజీ అనే దాన్ని, అంటే కంటెంట్ కమ్ మెథడాలజీ యొక్క అర్థాన్ని గురించి చెప్తాం, కంటెంట్ కమ్ మెథడాలజీ యొక్క స్వభావాన్ని గురించి చెప్తాం, దాని యొక్క కాన్సెప్ట్, భావన గురించి కూడా మనం ప్రధానంగా చర్చిస్తామని గమనించండి. ఇట్ రిఫర్స్ టు ఇంటిగ్రేటింగ్ సబ్జెక్ట్ కంటెంట్ విత్ అప్రాప్రియేట్ టీచింగ్ మెథడ్స్. అంటే కంటెంట్ కమ్ మెథడాలజీ ఏదైతే ఉందో ఇది పాఠ్య విషయాలను సరైన బోధనా పద్ధతులు అనుసంధానం చేయడం ఏదైతే ఉందో ఆ విధంగా మనం అంటే సరైన బోధనా పద్ధతుల్ని ఆ విషయం యొక్క స్వభావానికి అనుగుణంగా మనం ఏ విధంగా మనం అటాచ్ చేస్తామనేది కంటెంట్ కమ్ పెడగాజీలో భాగంగా నేర్చుకుంటామని గమనించండి. ఓకేనా. ఇక అదేవిధంగా 5th యూనిట్లో భాగంగా 3rd సబ్ యూనిట్ని గమనించినట్లయితే స్టెప్స్ టు కంటెంట్ కమ్ మెథడాలజీ. మరి కంటెంట్ కమ్ మెథడాలజీలో ఏమేమి సోపానాలు ఉన్నాయి, ఏమేమి స్టెప్స్ ఉన్నాయని గమనించినట్లయితే సెక్షన్ ఆఫ్ కంటెంట్, విషయం యొక్క ఎంపిక, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను గుర్తించడం, అదేవిధంగా చూజింగ్ సూటబుల్ మెథడ్స్, తగిన బోధనా పద్ధతులను ఎంపిక చేయడం, ప్లానింగ్ టీచింగ్ ఎయిడ్స్, బోధన ఉపకరణాల ప్రణాళిక, ఎవాల్యూషన్, మూల్యాంకనం, ఈ 5 కూడా కంటెంట్ కమ్ మెథడాలజీలో ఉన్నటువంటి స్టెప్స్ లేదా దశలు అని మనం ప్రధానంగా చెప్తాం. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంటెంట్ కమ్ మెథడాలజీ? సో సెలెక్షన్ ఆఫ్ కంటెంట్, విషయం ఎంపిక,
ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను గుర్తించడం, చూజింగ్ సూటబుల్ మెథడ్స్, తగిన బోధనా పద్ధతులను ఎంపిక చేయడం, ప్లానింగ్, టీచింగ్ ఎయిడ్స్, బోధన ఉపకరణాల ఎంపిక, ఎవాల్యూషన్, మూల్యాంకనము, ఇవన్నీ కూడా కంటెంట్ కమ్ మెథడాలజీలో భాగంగా చెప్తామని గమనించండి. ఇక థర్డ్ సబ్ టాపిక్, 5th యూనిట్లో భాగంగా థర్డ్ సబ్ టాపిక్ని గమనించినట్లయితే స్టెప్స్ టు పెడగాజికల్ అనాలిసిస్, బోధనా విశ్లేషణ దశలు ఏవైతే ఉంటాయో వీటి గురించి మనం చూస్తాం. బ్రేకింగ్ డౌన్ యర్ టాపిక్ ఇంటూ సబ్ టాపిక్స్, ఆబ్జెక్టివ్స్, యాక్టివిటీస్ అండ్ అసెస్మెంట్ టూల్స్. మరి పెడగాజికల్ అనాలిసిస్లో మనం ప్రధానంగా ఏమేమి విశ్లేషణ చేస్తాం అంటే ఒక టాపిక్ని మనం సబ్ టాపిక్స్గా డివైడ్ చేస్తాం, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ రాస్తాం, ప్రతి సబ్ టాపిక్ యొక్క ఆబ్జెక్టివ్స్ రాస్తాం, తర్వాత ప్రతి సబ్ టాపిక్లో ఏమేమి యాక్టివిటీస్ ఇస్తామో అవి చెప్తాం, అదేవిధంగా ప్రతి సబ్ టాపిక్లో ఎటువంటి అసెస్మెంట్ని ఫాలో అవుతామో ఇవన్నీ కూడా స్టెప్స్ టు పెడగాజికల్ అనాలిసిస్, బోధన విశ్లేషణ దశలు అని మనం ప్రధానంగా చెప్తామని గమనించండి. ఇక 5th యూనిట్లో భాగంగా 5th సబ్ యూనిట్ని గమనించినట్లయితే కంటెంట్ అండ్ టీచింగ్ స్కిల్స్, విషయము మరియు బోధన నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వీటి గురించి మనం 5th సబ్ యూనిట్లో మనం చూస్తాం, గమనించాలి. ఓకేనా? సో ఎఫెక్టివ్ టీచింగ్ కాంబైన్స్ డీప్ కంటెంట్ నాలెడ్జ్ విత్ అప్రాప్రియేట్ పెడగాజికల్ స్కిల్స్, సమర్థవంతమైన బోధనలో లోతైన విషయ జ్ఞానం మరియు సరైన బోధన నైపుణ్యాలు ఏ విధంగా అవసరమవుతాయని చెప్పి ఈ యొక్క విషయము మరియు బోధన నైపుణ్యాలు భాగంగా చూస్తాము అని గమనించండి. ఓకేనండి? సో ఇవన్నీ కూడా మనం ప్రధానంగా చూసేటటువంటి అంశాలు, ఇవన్నీ కూడా 5 యూనిట్లు అని గమనించండి. ఇక 6వ యూనిట్ని గమనించినట్లయితే 6th యూనిట్ స్కూల్ కరిక్యులం ఇన్ ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రంలో పాఠశాల పాఠ్యక్రమం అంటారు. ఇక్కడ స్కూల్ కరిక్యులంని పాఠశాల పాఠ్యక్రమం అని మనం చేస్తాం. కరిక్యులానికి ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. ఏంటి రకరకాల పేర్లు అంటే విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ పాఠ్యక్రమం, ఈ కరిక్యులంని పాఠ్యక్రమం అని కూడా పిలుస్తారు. సో కాబట్టి ఇక్కడ స్కూల్ కరిక్యులం ఇన్ ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రంలో పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. ఈ 6th యూనిట్లో కూడా 7 సబ్ యూనిట్లు ఉన్నాయని గమనించండి. 6th యూనిట్లో 7 సబ్ యూనిట్లు ఉన్నాయి. ఏంటి ఆ సబ్ యూనిట్లలో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, అసలు పాఠ్య ప్రణాళిక యొక్క చరిత్ర ఏంటి, అసలు పాఠ్య ప్రణాళిక ఏ విధంగా అభివృద్ధి చెందింది, దాని యొక్క చరిత్ర ఏంటి అనేది మనం 1st యూనిట్లో చూస్తాం. అండర్స్టాండింగ్ హౌ కరిక్యులం ఎవాల్వ్డ్ ఫ్రమ్ ట్రెడిషనల్ సబ్జెక్ట్ బేస్డ్ లెర్నింగ్ టు మోడర్న్ ఇంటిగ్రేటెడ్ అండ్ లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్, అసలు ఈ పాఠ్య ప్రణాళిక ఏ విధంగా అభివృద్ధి చెందింది, అసలు సబ్జెక్ట్ సెంటర్డ్ నుంచి అదేవిధంగా లెర్నర్ సెంట్రిక్గా ఏ విధంగా మారింది అనేది, అంటే విషయ కేంద్రీకృతం నుంచి పాఠ్య ప్రణాళిక అనేది మరి విద్యార్థి కేంద్రీకృతంగా ఎలా మారింది అనేది మనం ఇక్కడ ఈ యొక్క 1st యూనిట్లో ప్రధానంగా చర్చిస్తాము అని గమనించండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే ఇక 6th యూనిట్లో 2వ సబ్ యూనిట్ ఏంటంటే కరిక్యులం ఫ్రేమ్వర్క్, కరిక్యులం అండ్ సిలబస్. కరిక్యులం ఫ్రేమ్వర్క్నే దీన్ని ఏమంటారంటే పాఠ్య ప్రణాళిక చట్రము అని అంటారు. అదేవిధంగా కరిక్యులం పాఠ్య ప్రణాళిక, సిలబస్ గురించి కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు ఈ 2వ యూనిట్లో ఏం చదువుతాము అని అంటే కరిక్యులం ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ ద స్ట్రక్చర్. కరిక్యులం ఫ్రేమ్వర్క్ పాఠ్య ప్రణాళిక చట్టం ఏం చేస్తుంది అని అంటే ప్రొవైడ్ ద స్ట్రక్చర్, నిర్మాణాన్ని ఇస్తుంది. అసలు టోటల్గా ఒక విద్యార్థి పాఠశాలకు ప్రవేశించినప్పటి నుంచి పాఠశాల వెలుపలికి వెళ్ళే వరకు అతనిలో మనం ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధికి దోహదపడాలి, అతను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎట్లా తీర్చిదిద్దాలి, ఇట్లాంటి నిర్మాణాన్ని కరిక్యులం ఫ్రేమ్వర్క్ అనేది ఇస్తుంది. కరిక్యులం గివ్స్ కంటెంట్, అంటే పాఠ్య ప్రణాళిక అనేది విషయాన్ని ఇస్తుంది. అదేవిధంగా సిలబస్ ప్రొవైడ్ టాపిక్స్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. సిలబస్ ఏం చేస్తుంది, ఒక సబ్జెక్ట్లో ఉన్నటువంటి సబ్ యూనిట్లు అంటే టాపిక్లను ఇస్తుంది. అదేవిధంగా లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే అభ్యసన అనుభవాలు ఏవైతే ఉందో, అభ్యసన ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇస్తుంది ఈ యొక్క సిలబస్. అంటే ఇక్కడ చూడండి, కరిక్యులం ఫ్రేమ్వర్క్ నిర్మాణాన్ని, కరిక్యులం ఏమో కంటెంట్ని, సిలబస్ ఏమో టాపిక్స్ని మరియు లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇస్తుంది అని మనం గమనించాలా. వీటన్నిటి గురించి కూడా మనం 2nd యూనిట్లో చాలా డీటెయిల్గా మనం నేర్చుకుంటాము అని గమనించండి. అదేవిధంగా 6th యూనిట్లో భాగంగా 3rd సబ్ యూనిట్ని గమనించినట్లయితే కరిక్యులం డెవలప్మెంట్ అంటే పాఠ్య ప్రణాళిక అభివృద్ధిని గురించి చూస్తాం. ఫ్రమ్ సబ్జెక్ట్ సెంటర్ టు బిహేవియరిస్ట్ టు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. మరి కరిక్యులం ఏ విధంగా డెవలప్ అయింది, అసలు ఫస్ట్ కరిక్యులం అనేది సబ్జెక్ట్ సెంట్రిక్గా ఉండేది, అంటే విషయ కేంద్రీకృతంగా ఉండేది. మరి ఈ విషయ కేంద్రీకృతం నుంచి తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనవాదం అభివృద్ధి చెంది అనేక రకాల ప్రయోగాలు జరిగిన తర్వాత ఈ సబ్జెక్ట్ సెంట్రిక్ నుంచి బిహేవియరిస్టిక్ అప్రోచ్ అంటే ప్రవర్తనవాదానికి మారడం జరిగింది. ఈ ప్రవర్తనవాదం ఆధారంగా ఈ యొక్క అభ్యసన లక్ష్యాలు కానీ
బోధనా లక్ష్యాలు కానీ బోధనా పద్ధతులు కానీ రూపొందించడం జరిగింది. అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పును బేస్ చేసుకొని విద్యార్థుల యొక్క అభ్యాసాన్ని ఏ విధంగా మనం మదింపు చేయాలా, అంటే మూల్యాంకన విధానాలను ఎట్లా చేయాలా, అదేవిధంగా ఏ విధంగా అభ్యసనాన్ని ఇవ్వాలని చెప్పి బిహేవియరిస్టిక్ అప్రోచ్ చర్చించేది. తర్వాత కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ వచ్చింది. బిహేవియరిస్టిక్ అప్రోచ్ కంటే తర్వాత అడ్వాన్స్డ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. మరి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఏం నమ్ముతుంది అంటే పిల్లవాడు పుట్టుకతోనే ఎంతో కొంత సామర్థ్యాలతో పుడతాడు కాబట్టి అతనికి మనం కొత్తగా నేర్పవలసింది ఏమీ లేదు. పిల్లవాడు తన సామర్థ్యాలతో పరిసరాల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, సమవయస్క బృందం ద్వారా నేర్చుకుంటాడు అని మనం ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ నేర్పుతుంది. కాబట్టి పిల్లవాడికి మనకి ఉపాధ్యాయుడు సహాయకారిగా ఉంటే సరిపోతుంది. వాడికి కావాల్సినటువంటి అభ్యసన వాతావరణాన్ని అందించడం, ఆ అభ్యసన వాతావరణం విద్యార్థికి సహాయకారిగా తోడ్పడమే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ఉపాధ్యాయుని పాత్రని మనం నేర్చుకుంటాం. ఈ క్రమంలో ఈ విషయ కేంద్రీకృతం నుంచి ప్రవర్తనవాదానికి, ప్రవర్తనవాదం నుంచి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ నిర్మాణాత్మక దృక్పథానికి, నిర్మాణాత్మకవాదానికి ఏ విధంగా మారింది సిలబస్ అనేది ఈ కరికులం డెవలప్మెంట్ గురించి మనం ఈ అభివృద్ధి దశలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకుంటూ ఉంటామని గమనించండి. ద కరికులం షిఫ్టెడ్ ఫ్రమ్ మెమొరైజేషన్ టు ప్రాక్టికల్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నర్. మరి కరికులం ఏ విధంగా మారింది అనంటే ఇట్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ మెమొరైజేషన్ టు, మెమొరైజేషన్ అంటే సబ్జెక్ట్ సెంట్రిక్గా ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం ఎక్కువగా బట్టి పట్టాల్సి వచ్చేది. సో కరికులం అనేది ఈ మెమొరైజేషన్ పద్ధతి నుంచి ప్రాక్టికల్ అప్రోచ్కి మారింది. ప్రయోగాత్మకంగా విద్యార్థి చేయడం ద్వారా, కృత్యాల ద్వారా, అనుభవాల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా ఇలా ప్రాక్టికల్ అప్రోచ్కి మారింది. తర్వాత స్టూడెంట్ సెంటర్డ్ అంటే విద్యార్థి కేంద్రీకృతంగా మారింది. కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అంటే నిర్మాణాత్మక అభ్యసనంలోనికి మారింది ఈ కరికులం. ఇలా ఏ విధంగా మారింది అంటే గుర్తుపెట్టుకునే పద్ధతి నుంచి, తర్వాత విద్యార్థి లెర్నింగ్ బై డూయింగ్ చేసే విధానానికి, తద్వారా విద్యార్థి తన జ్ఞానాన్ని తానే నిర్మించుకునే నిర్మాణాత్మకవాదానికి ఏ విధంగా మారింది అనేది మనం 6th యూనిట్లో భాగంగా 3rd సబ్ యూనిట్లో ప్రధానంగా నేర్చుకుంటామని గమనించండి. ఇక 6th యూనిట్లో భాగంగా 4th సబ్ యూనిట్ని గమనించినట్లయితే రికమెండేషన్స్ ఆఫ్ NCF 2005 అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 ఆన్ సైన్స్ కరికులం. మరి సైన్స్ కరికులం, సైన్స్ విద్యా ప్రణాళిక మీద, సైన్స్ పాఠ్యక్రమం మీద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏం చెప్పింది? ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 రూపొందించడం జరిగింది. సో మరి ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఆధారంగా మరి సైన్స్ కరికులం ఎలా ఉండాలి అనేది మనం చూస్తాం. సైన్స్ కరికులంలో ఏమేమి రికమెండేషన్లు ఇచ్చారు? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో సైన్స్ కరికులం మీద ఏ విధమైన రికమెండేషన్స్ ఇచ్చారో అవి చూస్తాం. నేషనల్ ఫోకస్ గ్రూప్ అండ్ స్టేట్ పొజిషన్ పేపర్ 2011. మరి సైన్స్ కరికులం మీద నేషనల్ ఫోకస్ గ్రూప్ ఏం చెప్తుంది? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 ప్రకారం స్టేట్ పొజిషన్ పేపరు సైన్స్ కరికులం మీద ఏం చెబుతుంది? ఇచ్చేది అంశాలన్నింటినీ కూడా మనం ప్రధానంగా చర్చిస్తాం. అదేవిధంగా దే రికమెండెడ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఏది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 కానీ, అదేవిధంగా నేషనల్ ఫోకస్ గ్రూప్ కానీ, స్టేట్ పొజిషన్ పేపర్ 2011 కానీ, ఈ 4 కూడా ఏం చెప్పాయనంటే దే రికమెండెడ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కృత్యాధారిత అభ్యసనం ఏదైతే ఉందో కృత్యాధారిత అభ్యసనాన్ని ఇవ్వాలని చెప్పింది. ఆ కృత్యాధారిత అభ్యసనం గురించి మనం ఈ యొక్క 4th సబ్ యూనిట్లో చూస్తాం. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ టెక్నాలజీ. మరి సైన్స్ కరికులంలో మనం ఇంకా ఏమి ఇంటిగ్రేట్ చేయాలా అంటే ఎన్విరాన్మెంట్ని, పర్యావరణాన్ని, అదేవిధంగా టెక్నాలజీని కూడా సైన్స్లో మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి 4 రకాల అంశాలు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, అదేవిధంగా నేషనల్ ఫోకస్ గ్రూపు, అదేవిధంగా స్టేట్ పొజిషన్ పేపర్ 2011 ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అని మీరు అందరూ కూడా గమనించండి. అదేవిధంగా 6th యూనిట్లో 5th సబ్ యూనిట్ని గమనించినట్లయితే ప్రింట్ రిసోర్సెస్ అంటే దేర్ ఈజ్ 2 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, డిజిటల్ రిసోర్సెస్ అండ్ ప్రింట్ రిసోర్సెస్. మనం ఇక్కడ ప్రింట్ రిసోర్సెస్ గురించి మాట్లాడతాం. వాట్ ఈజ్ ప్రింట్ రిసోర్సెస్? టెక్స్ట్ బుక్స్, పాపులర్ సైన్స్ బుక్స్, జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ అని వీటన్నిటి గురించి కూడా మనం చూస్తాం. మరి ప్రింట్ రిసోర్సెస్లో టెక్స్ట్ బుక్స్ అంటే మనం జనరల్గా విద్యార్థులందరికీ కూడా ప్రతి పాఠశాలలో ప్రతి తరగతికి కూడా టెక్స్ట్ బుక్లు ఇస్తాం. ఆ టెక్స్ట్ బుక్ల గురించి చూస్తాం. సైన్స్ టెక్స్ట్ బుక్ ఎట్లా ఉండాలి అనేది చూస్తాం. పాపులర్ సైన్స్ బుక్స్ మరి ప్రసిద్ధి చెందిన సైన్స్ పుస్తకాలు వాటి గురించి చర్చిస్తాం. జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ సైన్స్లో ఉన్నటువంటి జర్నల్స్ ఏంటి, సైన్స్లో ఉన్నటువంటి మ్యాగజైన్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనం చూస్తాం. టెక్స్ట్ బుక్స్ ఆర్ ద మెయిన్ రిసోర్సెస్. మరి విద్యార్థులు పాఠశాలకు వచ్చే విద్యార్థులకి మెయిన్ రిసోర్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్. జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ ప్రొవైడ్ అప్డేటెడ్ సైంటిఫిక్ నాలెడ్జ్.
ఇక జర్నల్స్ కానీ మ్యాగజైన్స్ కానీ ఎప్పటికప్పుడు సైన్స్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఈ యొక్క 5th సబ్ యూనిట్లో ప్రధానంగా చర్చిస్తాము అని గమనించండి. ఇక అదేవిధంగా ఇక 6th యూనిట్లో భాగంగా 6th సబ్ యూనిట్ని గమనించినట్లయితే ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యంగా బోధనోపకరణాలు వస్తుంది. ఎడ్గర్ డేల్ అనే అతను బోధనోపకరణాలు ఏ బోధనోపకరణాలు అయితే మూర్త అనుభవాలని అంటే డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్ని ఇస్తాయో, కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ని ఇస్తాయో అటువంటి బోధనోపకరణాలని శంకు యొక్క ఆధార భాగంలోనూ, ఏ బోధనోపకరణాలు అయితే అమూర్త అనుభవాలను ఇస్తాయో వాటిని శంకు యొక్క శీర్ష భాగంలో అమర్చుతూ ఒక బోధనోపకరణాల వర్గీకరణ చేశాడు. అటువంటి ఒక ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా మనం మాట్లాడతాం. ఎడ్గర్ డేల్ బోధనోపకరణాన్ని ప్రధానంగా 11 రకాలుగా విభజించడం జరిగింది. ఏంటి ఆ 11 రకాలు? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణాలు, ప్రదర్శనలు, తర్వాత క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితములు, తర్వాత టెలివిజన్, చలనచిత్రాలు, రేడియో రికార్డులు, కథలని చిత్రాలు, దృశ్య సాంకేతికాలు, శాబ్దిక చిహ్నాలు. ఈ విధంగా మనకి 11 రకాల వర్గీకరణ చేశాడు ఎడ్గర్ డేల్. అటువంటి ఎడ్గర్ డేల్ యొక్క వర్గీకరణ ఏదైతే ఉందో, కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం ఇక్కడ చర్చిస్తాం. యూజింగ్ ద కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఈ యొక్క ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ని మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగిస్తాం, తర్వాత నిత్య జీవిత అంశాలతో ఏ విధంగా ముడిపెడతామనే దాని గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇట్ షోస్ దట్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ త్రో డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ దాన్ త్రో వెర్బల్ ఆర్ సింబాలిక్ లెర్నింగ్ అని ఇక్కడ చెబుతుంది. అంటే ఇక్కడ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో ఆధార భాగంలో డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. శీర్ష భాగంలో అంటే పైన టాప్లో ఏముంటాయంటే వెర్బల్ ఆర్ సింబాలిక్ లెర్నింగ్ ఉంటుంది. సో ఇవి ఏ విధంగా డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్కి ఏ విధంగా మారుతుందని చెప్పి ఈ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేది దాని గురించి మనం చాలా వివరంగా మాట్లాడతాం ఇందులో 6th సబ్ యూనిట్లో. అదేవిధంగా ఫైనల్గా 7th సబ్ యూనిట్ 6th యూనిట్లో భాగంగా 7th సబ్ యూనిట్ని గమనించినట్లయితే టీచర్ యాజ్ కరికులం డెవలపర్. మరి ఉపాధ్యాయుడు అనేవాడు పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేసేవాడు, పాఠ్య ప్రణాళిక అభివృద్ధికర్త అని చెప్తాం. టీచర్ యాజ్ కరికులం డెవలపర్, లోకలైజ్డ్ కరికులం, ఆర్టిషియన్ నాలెడ్జ్, లోకల్ ఇన్నోవేటర్స్ అండ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సైన్స్. మరి ఉపాధ్యాయుడు ఎలా భావిస్తామనంటే పాఠ్యక్రమాన్ని లేదా పాఠ్య ప్రణాళిక రూపకర్తగా, స్థానిక పాఠ్యక్రమం, తర్వాత శిల్పుల జ్ఞానం, స్థానిక ఆవిష్కర్తలు మరియు శాస్త్ర సృజనాత్మక పద్ధతుల గురించి మనం 7th యూనిట్లలో చూస్తామని గమనించండి. అదేవిధంగా టీచర్స్ కెన్ అడాప్ట్ కరికులం టు లోకల్ నీడ్స్. ఉపాధ్యాయులు స్థానిక అవసరాలకు అనుగుణంగా మరి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఇచ్చినటువంటి కరికులం నియమాలను అడాప్ట్ చేసుకొని స్థానిక అవసరాలకు అనుగుణంగా ఈ కరికులంని మార్చుకోవడం జరుగుతుంది అని గమనించండి. ఇన్క్లూడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ లెర్నింగ్. మరి ఏంటి ఇక్కడ పాఠ్యక్రమాన్ని మార్చి సాంప్రదాయ జ్ఞానాన్ని చేర్చి శాస్త్రంలో సృజనాత్మకతను ప్రోత్సహించే పనిని ఉపాధ్యాయుడు చేస్తారు. అందుకని ఉపాధ్యాయుని ఏమంటారంటే టీచర్స్ యాజ్ కరికులం డెవలపర్. ఉపాధ్యాయుడిని మనం పాఠ్య ప్రణాళిక నిర్మాణకర్తగా, అభివృద్ధికర్తగా మనం ప్రధానంగా చూస్తాము. ఇదంతా కూడా 7th యూనిట్లో చూస్తాము అని గమనించండి. ఏది 7th సబ్ యూనిట్లో 6th యూనిట్లో భాగంగా 7th సబ్ యూనిట్లో చూస్తాం. ఇక 7th యూనిట్ని గమనించినట్లయితే ఇక 7వ యూనిట్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్. భౌతిక శాస్త్ర అభ్యసనంలో ఉన్నటువంటి ఉపగమాలు మరియు వ్యూహాల గురించి మనం చూస్తాం. మరి ఏంటి విధానాలు, ఉపగమాలు, వ్యూహాలు, పద్ధతులు అని కూడా అంటారు. సో మరి ఏమేమి ఉపగమాలు ఉన్నాయి? ముఖ్యంగా మనం ఈ యొక్క భౌతిక రసాయన శాస్త్రాన్ని మనం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో నేర్చుకుంటున్నాం, నిర్మాణాత్మక దృక్పథం ప్రకారం నేర్చుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ భౌతిక శాస్త్ర అభ్యసనానికి విధానాలు, వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తాం. అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ ఫిజికల్ సైన్సెస్. వాట్ ఆర్ ద అప్రోచెస్ ఇన్ ఫిజికల్ సైన్సెస్? వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ యూజింగ్ డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్? అంటే భౌతిక రసాయన శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఎటువంటి వ్యూహాన్ని మనం అనుసరిస్తాం, భౌతిక రసాయన శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఎటువంటి ఉపగమాలను మనం అనుసరిస్తాం, భౌతిక రసాయన శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఎటువంటి పద్ధతులను అనుసరిస్తాం, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఐఎమ్ యూజింగ్ ద 2 words. వాట్ ఆర్ దే? అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్. ఇక్కడ నేను 2 పదాలను ఉపయోగించిన, అప్రోచెస్, స్ట్రాటజీస్, ఉపగమాలు, వ్యూహాలు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీ? అంటే ఉపగమానికి వ్యూహానికి మధ్య తేడా ఏంది, ఆ తేడాని గురించి కూడా మనం ఇక్కడ చూడటం జరుగుతుందని గమనించండి. అప్రోచ్ ఈజ్ ద ఓవరాల్ ప్లాన్ టీచింగ్. అప్రోచ్ అనేది టోటల్గా ప్లాన్ టీచింగ్ గురించి చెప్తే, స్ట్రాటజీ ఈజ్ స్పెసిఫిక్ మెథడ్ యూజ్ టు అచీవ్ ఎ లెర్నింగ్ గోల్. ఒక వ్యూహం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అభ్యసన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన పద్ధతే వ్యూహము అని గమనించండి.
స్ట్రాటజీ ఈజ్ ద ఓవరాల్ ప్లాన్ ఆఫ్ టీచింగ్. టోటల్గా ఒక తరగతి గదిలో మొత్తం అప్రోచ్ ఈజ్ ద ఓవరాల్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్. తరగతి గది మొత్తానికి ఒక ఓవరాల్ ప్లాన్ అప్రోచ్ ఇస్తే స్ట్రాటజీ అనేది స్పెసిఫిక్ మెథడ్ టు యూజ్ అచీవ్ లెర్నింగ్ గోల్. ఒక ప్రత్యేక అభ్యసన లక్ష్యాన్ని చేరుకోవడానికి స్ట్రాటజీ ఏదైతే ఉందో స్ట్రాటజీని మనం ప్రధానంగా ఉపయోగిస్తామని గమనించండి. ఇదంతా కూడా మనం 7th యూనిట్లో భాగంగా ఫస్ట్ సబ్జెక్ట్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్లో భాగంగా 7th యూనిట్ అది. దాంట్లో భాగంగా ఈ ఫస్ట్ సబ్ యూనిట్లో ఇవన్నీ చర్చించడం జరుగుతుందని గమనించండి. అయితే ఈ 7th యూనిట్లో ప్రధానంగా 9 సబ్ యూనిట్లు ఉన్నాయి. ఇది మనం ఫస్ట్ సబ్ యూనిట్ గురించి చర్చించినాం. ఇక రెండవ సబ్ యూనిట్ని గమనించినట్లయితే డిఫరెంట్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్. మరి భౌతిక రసాయన శాస్త్రాల అభ్యసనంలో డిఫరెంట్ అప్రోచెస్ వివిధ రకాల ఉపగమాలు ఏంటి, అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్ వివిధ రకాల పద్ధతులు ఏంటి, అంటే వ్యూహాలు ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనం చూస్తాం. మరి ఇందులో మళ్ళీ సబ్ యూనిట్ 2లో మళ్ళీ ఇంకా చాలా ఉపాంశాలని వాటిని చూద్దాం. సినారియో ఫ్రమ్ 1950 to 1980, అంటే 1950-1980ల మధ్య ఈ బోధనా ఉపగమాలు కానీ బోధనా వ్యూహాలు కానీ ఏ విధంగా అనుసరించారు అనే దాని గురించి 1950-80ల మధ్య బోధనా పద్ధతులు వ్యూహాల గురించి ఉపగమాల గురించి మనం ఇక్కడ చూస్తాం. ఫోకస్ వాజ్ ఆన్ టీచర్ సెంటర్డ్ అండ్ లెక్చర్ బేస్డ్ మెథడ్స్. మరి 1950-1980 మధ్య సిలబస్ ఎలా ఉంది, లేదా అప్రోచెస్ ఎలా ఉన్నాయి, లేదా టీచింగ్ మెథడ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత టీచింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయని గమనించినట్లయితే ఈ 1950-80 మధ్య ప్రధానంగా ఫోకస్ వాజ్ ఆన్ టీచర్ సెంటర్డ్ అండ్ లెక్చర్ బేస్డ్ మెథడ్. ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటూ మరి ఉపన్యాస ఆధారితంగా బోధన ప్రధానంగా ఉండేది 1950 to 1980 మధ్య. ఓకేనండి. తర్వాత పోస్ట్ 1980 సినారియో. మరి 1980 తర్వాత ఈ బోధన ఉపగమాలు కానీ బోధనా వ్యూహాలు కానీ ఎలా ఉన్నాయి అని గమనించినట్లయితే షిఫ్ట్ టువర్డ్ లెర్నర్ సెంటర్డ్, యాక్టివిటీ బేస్డ్ అండ్ కన్స్ట్రక్టివిస్ట్ మెథడ్. ఇక 1980 తర్వాత ఈ బోధనా ఉపగమాలు, బోధనా వ్యూహాలు, బోధనా పద్ధతులు అనేవి విద్యార్థి కేంద్రీకృతంగా మారి కృత్యాధారితంగా బోధనా పద్ధతులు మారి, అదేవిధంగా నిర్మాణాత్మక పద్ధతులకు అనుగుణంగా బోధనా పద్ధతులు మారి 1980 తర్వాత. సెలెక్టింగ్ అప్రాప్రియేట్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీ, సరైన విధానాన్ని మరియు వ్యూహాన్ని మరి భౌతిక రసాయన శాస్త్ర బోధనలో ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి అనేది కూడా మనం ఇక్కడ చర్చిస్తాం. సెలెక్షన్ షుడ్ బి డిపెండ్ ఆన్ లెర్నర్ నీడ్స్, కంటెంట్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. మరి ఈ యొక్క బోధన ఉపగమాన్ని, టీచింగ్ అప్రోచ్ని కానీ టీచింగ్ స్ట్రాటజీని కానీ మనం ఎట్లా ఎంచుకుంటాము అని అంటే విద్యార్థి యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో విద్యార్థి యొక్క అవసరాన్ని బట్టి, కంటెంట్ యొక్క నేచర్ని బట్టి, అంటే విషయం యొక్క స్వభావాన్ని బట్టి, మరి లెర్నింగ్ అవుట్కమ్స్ మనం ఏవైతే అభ్యసన ఫలితాలను ఊహిస్తున్నామో ఆ అభ్యసన ఫలితాలకు అనుగుణంగా సరి అయిన బోధన ఉపగమాన్ని, బోధనా వ్యూహాన్ని, బోధనా పద్ధతిని ఎంచుకుంటామని చెప్పి ఈ యొక్క సి సెక్షన్లో మనం ప్రధానంగా నేర్చుకుంటాం. ఇక తర్వాత 7th యూనిట్లో భాగంగా 3rd సబ్ యూనిట్ని గమనించినట్లయితే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్. మరి ఆల్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ అన్ని రకాల ఉపగమాలు, అన్ని రకాల వ్యూహాల్లో ఉన్నటువంటి కావలసినటువంటి అంశాలు ఏంటి అనేది గమనించినట్లయితే ఆబ్జెక్టివ్స్, ప్రతి ఉపగమానికి ఏముంటుందంటే ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఉంటాయి. ప్రతి ఉపగమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ చేపిస్తాం, ప్రతి ఉపగమంలో కొన్ని బోధనోపకరణాలు ఉపయోగిస్తాం, ప్రతి ఉపగమంలో కూడా విద్యార్థిని తనంతట తానుగా పార్టిసిపేట్ అయ్యేటట్టు చూస్తాం, ప్రతి ఉపగమంను బోధించిన తర్వాత అసెస్మెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్రోచ్ హ్యావ్ కన్సిస్ట్ సమ్ కాంపోనెంట్స్. వాట్ ఆర్ దట్ కాంపోనెంట్స్? ఆబ్జెక్టివ్స్, యాక్టివిటీస్, టీచింగ్ ఎయిడ్స్, లెర్నర్స్ పార్టిసిపేషన్ అండ్ అసెస్మెంట్. అంటే ప్రతి ఉపగమానికి కావాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. ప్రతి బోధన ఉపగమానికైనా, బోధన వ్యూహానికైనా, బోధన పద్ధతికైనా కొన్ని కనీస అంశాలు ఉంటాయి. ఏంటి అంశాలు అని అంటే ప్రతి ఉపగమానికి లక్ష్యం ఉంటుంది, ప్రతి ఉపగమం కొన్ని కృత్యాలను కలిగి ఉంటుంది, ప్రతి ఉపగమం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఉపయోగిస్తుంది, ప్రతి ఉపగమం విద్యార్థిని తన అభ్యసనలో పాల్గొనేటట్లు చేస్తుంది, ప్రతి ఉపగమం బోధన పూర్తయిన తర్వాత అసెస్మెంట్ మదింపు చేయడానికి ఉపకరిస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా ప్రతి ఉపగమంలో, వ్యూహంలో, పద్ధతిలో ఖచ్చితంగా ఉంటాయి. ఇవి లేకుండా ఏ ఉపగమం పద్ధతి ఉండదు. అసలు ఆ పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తున్నాం, ఆ పద్ధతి యొక్క లక్ష్యం ఏంటి, తర్వాత ఆ పద్ధతిలో మనం విద్యార్థులను అభ్యసనలో పాల్గొన చేయడానికి ఏమి కృత్యాలను అందిస్తున్నాం, ఆ పద్ధతిలో విద్యార్థికి విషయాన్ని అర్థం చేయడానికి ఎటువంటి బోధనోపకరణాలు ఉపయోగిస్తున్నాం, ఆ పద్ధతిలో ఆ బోధనోపకరణాలు ఉపయోగించడం ద్వారా ఆ కృత్యాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థి ఏ విధంగా పార్టిసిపేట్ అవుతున్నాడు, పాల్గొంటున్నాడు, తర్వాత ఈ విధంగా విద్యార్థి పాల్గొన్న తర్వాత
టోటల్గా విద్యార్థి ఏం నేర్చుకున్నాడు అనేది అసెస్మెంట్ ద్వారా మనం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రతి ఉపగమము, వ్యూహము, పద్ధతికి కావాల్సినటువంటి కనీస అంశాలు అని గమనించండి. తర్వాత ఇక 7th యూనిట్లో భాగంగా 4th సబ్ యూనిట్ని గమనించినట్లయితే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, సైన్స్ టీచింగ్ స్ట్రాటజీస్, స్టేట్ డెవలప్డ్ మోడల్. మరి నిర్మాణాత్మక దృక్పథం ప్రకారం మనం ఈ యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని గురించి మనం అభ్యసనం చేస్తూ ఉన్నామని చెప్పుకున్నాం. సో కాబట్టి సైన్స్ టీచింగ్ స్ట్రాటజీస్, మరి ఇక్కడ భౌతిక రసాయన శాస్త్ర అంశాలను ఎటువంటి వ్యూహాన్ని లేదా ఉపగమాలను అనుసరిస్తున్నాం. స్టేట్ డెవలప్డ్, మన స్టేట్ ముఖ్యంగా తెలంగాణ స్టేటు ఎటువంటి మోడల్ని అడాప్ట్ చేసుకుంది, ఎటువంటి పద్ధతిని అనుసరిస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా చూస్తామని గమనించండి. లెర్నర్స్ బిల్డ్ నాలెడ్జ్ త్రో ఎక్స్పీరియన్సెస్, డిస్కషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. మరి ఇక్కడ మనం నిర్మాణాత్మక దృక్పథంలో విద్యార్థి తన జ్ఞానాన్ని తాను నిర్మించుకుంటాడని చెప్పుకున్నాం. మరి తన జ్ఞానాన్ని తాను నిర్మించుకునేటట్టుగా ఉపాధ్యాయుడు సౌకర్యకర్తగా ఉంటాడు. మరి ఉపాధ్యాయుడు ఏం సౌకర్యాలను కల్పిస్తాడు? విద్యార్థికి యాక్టివిటీస్ కల్పిస్తాడు, డిస్కషన్స్ కల్పిస్తాడు, ఎక్స్పీరియన్సెస్ని కల్పిస్తాడు, ఎక్స్పెరిమెంట్ను ప్రొవైడ్ చేస్తాడు. అంటే విద్యార్థి తన జ్ఞానాన్ని తానే అనుభవాల ద్వారా, చర్చల ద్వారా, ప్రయోగాల ద్వారా తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు. ఆ విషయం మొత్తాన్ని కూడా మనం 4th సబ్ యూనిట్లో 7వ యూనిట్లో భాగంగా 4th సబ్ యూనిట్లో నేర్చుకుంటాము అని గమనించండి. ఇక తర్వాత 5th సబ్ యూనిట్ని గమనించినట్లయితే 7వ యూనిట్లో 5th సబ్ యూనిట్ని గమనించినట్లయితే 5E లెర్నింగ్ మోడల్. అంటే మరి 5E అభ్యసన నమూనా గురించి మనం మాట్లాడతాం. ఏంటి 5E అభ్యసన నమూనా? ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. అంటే ఎంగేజ్ అంటే విద్యార్థులను నిమగ్నం చేయడం, ఎక్స్ప్లోర్ అంటే విద్యార్థిని అన్వేషకునిగా తయారు చేయడం, ఎక్స్ప్లెయిన్ విద్యార్థి పాల్గొన్న తర్వాత ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధనాభ్యసన ప్రక్రియను వివరిస్తాడో దాని గురించి, ఎలాబరేట్ విస్తరించడం, ఎవాల్యుయేట్ మదింపు లేదా మూల్యాంకనం చేయడం ఇత్యాది అంశాలన్నింటి కూడా 5E లెర్నింగ్ మోడల్లో భాగంగా 5th సబ్ యూనిట్లో నేర్చుకుంటాము 7th యూనిట్లో భాగంగా. ఇక 7th యూనిట్లో 6th సబ్ యూనిట్ని గమనించినట్లయితే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, CLE అని అంటారు, సహకార అభ్యసన విధానము. దీన్నే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అంటారు. ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ గురించి కూడా మనం ఈ యొక్క అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్లో భాగంగా మనం 7th యూనిట్లో 6th సబ్ యూనిట్లో భాగంగా మాట్లాడతామని గమనించండి. తర్వాత స్టెప్స్ ఆఫ్ కొలాబరేటివ్ అప్రోచ్. ఇక కొలాబరేటివ్ అప్రోచ్లో చాలా అంశాలు ఉన్నాయి, ఆ వాటి గురించి మనం చూస్తాం. మరి వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ కొలాబరేటివ్ అప్రోచ్? సహకార విధాన దశలు ఉన్నాయి. ఏంటంటే అవి గ్రూప్ ఫార్మేషన్, డిస్కషన్, టాస్క్ షేరింగ్, ప్రజెంటేషన్, రిఫ్లెక్షన్. అంటే కొలాబరేటివ్ అప్రోచ్లో ప్రధానంగా 5 రకాల స్టేజెస్ ఉన్నాయండి. వాట్ ఆర్ ద 5 స్టేజెస్ ఆఫ్ కొలాబరేటివ్ అప్రోచెస్? గ్రూప్ ఫార్మేషన్, కొలాబరేటివ్ అప్రోచ్ అని సహకార అధ్యయనము, సహకారయుత అభ్యసనము అని కూడా మనం ప్రధానంగా పిలుస్తాం. ఇందులో ప్రధానంగా ఒక 5 లేదా 6, 4 నుంచి 6 మధ్యలో, మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా 4 నుంచి 6 విద్యార్థులతోటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేస్తాం. దీన్ని గ్రూప్ ఫార్మేషన్ అంటారు. డిస్కషన్, ఆ గ్రూపులో సభ్యుల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి. టాస్క్ షేరింగ్ అంటే పనులు లేదా కృత్యాల యొక్క షేరింగ్ అనేది ఉంటుంది, ఒకళ్ళొకరు షేర్ చేసుకోవటం అనేది ఉంటుంది. ప్రజెంటేషన్, ఈ కృత్యాల్లో పాల్గొన్న తర్వాత తాము ఏం చేశారు ఏంది అనేది ప్రజెంటేషన్ చేయడం ఉంటుంది. రిఫ్లెక్షన్, మరి దానికి సంబంధించి ఆ కృత్యంలో పాల్గొన్న తర్వాత వారి యొక్క రిఫ్లెక్షన్, పరిశీలన అనేది, ఆత్మ పరిశీలన అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్టెప్స్ ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్లో మనం ప్రధానంగా చూస్తాం. ఎన్జ్యూరింగ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ త్రో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. మరి అర్థవంతం అంటే సహకారయుత అభ్యసనం ద్వారా అర్థవంతమైన అభ్యసనాన్ని నిర్ధారించడం. మరి సహకారయుత అభ్యసనం ద్వారా అర్థవంతమైన అభ్యసనం ఎలా జరుగుతుంది? విద్యార్థులు కృత్యాల్లో అంటే గ్రూపుల్లో పాల్గొనడం, చర్చించడం, తర్వాత కృత్యాల్లో పాల్గొనడం, కృత్యాల్లో ఒకళ్ళొకరు షేర్ చేసుకోవడం, ఓకేనా, ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవడం, తర్వాత అదేవిధంగా వాళ్ళు ప్రదర్శించడం, తర్వాత తాము రిఫ్లెక్షన్ అంటే తాము ఆత్మపరిశీలన చేసుకొని దాన్ని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ కూడా కొలాబరేటివ్ అప్రోచ్లో ఉంటాయి. ఈ కొలాబరేటివ్ అప్రోచ్ ద్వారా అర్థవంతమైన అభ్యసనాన్ని మనం నిర్ధారించడం గురించి కూడా మనం నేర్చుకుంటాం. ఎంకరేజ్ ఇంటరాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అమాంగ్ లెర్నర్స్. మరి విద్యార్థుల మధ్య సహకారయుత భావాన్ని, పరస్పర సహకారయుత భావాన్ని, పరస్పర బాధ్యతను ప్రోత్సహించడం అనేది ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో మనం ప్రధానంగా చూస్తామని గమనించండి. ఇక ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో 3వ అంశాన్ని గమనించినట్టయితే వేస్ ఆఫ్ అప్లయింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. మరి సహకార అభ్యసన విధానాన్ని ఏ విధంగా అమలు చేస్తాం, సహకారయుత అభ్యసనాన్ని అమలు చేసే మార్గాల గురించి మనం చూస్తాం. మరి సహకారయుత అభ్యసనం ఎక్కడ అమలు చేయడానికి అవకాశం ఉంది? ప్రాజెక్టుల ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాల ద్వారా, డిస్కషన్స్ అంటే చర్చల ద్వారా, పీర్ లెర్నింగ్ అంటే సమవయస్క బృందం యొక్క అభ్యసనం ద్వారా ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ని మనం అమలు చేయడానికి అవకాశం ఉంది. వెన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ హ్యాపెన్స్ with the help of projects, experiments,
discussions and peer learning. These all are the provide collaborative learning approach, because these projects, experiments, discussions and peer learning, these all are happens with group of students. ఇవన్నీ కూడా అంటే ప్రాజెక్టులు కానీ, ప్రయోగాలు కానీ, చర్చలు కానీ, సమవయస్క బృందంతో అభ్యసనం కానీ, ఇవన్నీ కూడా కొంతమంది విద్యార్థుల యొక్క సమూహంగా జరుగుతుంది. ఇలా కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది అట్లా జరిగితేనే ఉపయోగపడుతుందని గమనించండి. లిమిటేషన్స్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. మరి ఈ యొక్క కొలాబరేటివ్ లెర్నింగ్ సహకారయుత అభ్యసనం యొక్క పరిమితులు ఏంటి, ఆ పరిమితుల గురించి కూడా మనం ప్రధానంగా చర్చిస్తామని గమనించండి మిత్రులారా. టైం కన్స్యూమింగ్ అండ్ మే నీడ్ టీచర్ గైడెన్స్ ఫ్రీక్వెంట్లీ. మరి కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటి ఆ పరిమితులు అంటే సమయం ఎక్కువగా తీసుకుంటుంది. మరి ఉపాధ్యాయుడు మార్గదర్శిగా ఉంటాడు. ఉపాధ్యాయుడు ఈచ్ అండ్ ఎవ్రీ లెర్నర్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థి తనంతట తానుగా జ్ఞానాన్ని నిర్మించుకుంటున్నాడా, ఏమైనా అభ్యసనంలో లోపాలు కనబరుస్తున్నాడా, ఉంటే అతని లోపాలను తానే తెలుసుకునేటట్లుగా ఉపాధ్యాయుడు ఏ విధంగా సహకరించాలా, ప్రతి విద్యార్థిని ప్రతి గ్రూప్ని ఉపాధ్యాయుడు సందర్శించాలా, ఈ క్రమంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో. ఇది ప్రధానమైనటువంటి పరిమితి. ఈ పరిమితిని గురించి కూడా మనం ప్రధానంగా మాట్లాడతాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఇప్పుడు దాకా మనం కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ గురించి మాట్లాడినాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కూడా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ప్రధానంగా వస్తుంది. సమస్య పరిష్కార పద్ధతి లేదా సమస్య పరిష్కార విధానం అని అంటారు. పిఎస్సి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. మరి వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్? సమస్య పరిష్కార అభ్యసనంలో ఏమేమి దశలు ఉన్నాయి, ఓకేనా? సమస్య పరిష్కార విధానంలో ఏమేమి ఉన్నాయి అని గమనించినట్లయితే, మరి ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, ఎనలైజింగ్ ద ప్రాబ్లమ్, collecting the information and taking the hypothesis, proving the hypothesis with the experiments, and finally according to these experiments we got the information, that information provide the conclusion. అంటే సమస్య పరిష్కార పద్ధతిలో దశలు ఏంటంటే సమస్యను గుర్తించడం, సమస్యను గుర్తించిన తర్వాత సమస్యను విశ్లేషించుతాం. ఇలా సమస్యను విశ్లేషించిన తర్వాత కావలసిన సమాచారాన్ని సేకరించి దాని ఆధారంగా సమస్యను సాధించడానికి పరికల్పనలు చేస్తాం. ఇలా పరికల్పనలు చేసిన తర్వాత పరికల్పన తప్ప ఒప్ప అని తెలుసుకోవడం కోసం ప్రయోగాన్ని చేస్తాం. ఇలా ప్రయోగం ఆధారంగా వచ్చినటువంటి యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా మనం ఒక కన్క్లూజన్ లేదా ముగింపు ఏదైతే ఉందో ఆ ముగింపుని తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమస్య పరిష్కార విధానంలో దశలు. వీటన్నిటి గురించి కూడా మనం చాలా డీటెయిల్గా మనం చర్చించడం జరుగుతుంది ఇందులో అని గమనించండి మిత్రులారా. నెక్స్ట్ టీచర్స్ రోల్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. సమస్య పరిష్కార విధానంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది టీచర్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్? మరి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటనేది సమస్య పరిష్కార విధానంలో చూస్తాం. గైడ్ లెర్నర్స్ టు థింక్ లాజికల్ అండ్ ఫైండ్ సొల్యూషన్. మరి విద్యార్థులు తార్కికంగా ఆలోచించడానికి, తర్వాత తమంతట తాముగా పరిష్కారాన్ని కనుగొనడానికి ఉపాధ్యాయుడు మార్గనిర్దేశం చేస్తాడు. ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఏ టీచర్ ఆల్వేస్ ప్లే ద ఫెసిలిటేటర్ రోల్. అంటే సమస్య పరిష్కార పద్ధతిలో ఉపాధ్యాయుడు ప్రధానంగా సౌకర్యకర్త పాత్ర పోషిస్తాడు. అంటే విద్యార్థి సమస్యను గుర్తించడం, సమస్యను విశ్లేషించడం, సమాచారాన్ని సేకరించడం, పరికల్పనలు రూపొందించడం, పరికల్పనల ఆధారంగా ప్రయోగం చేయడం, ప్రయోగం ఆధారంగా వచ్చినటువంటి ఫలితాలతోటి ఒక ముగింపునివ్వడం. ఇలా ప్రతి దశలో కూడా ఉపాధ్యాయుడు విద్యార్థులకు సౌకర్యకర్తగా మార్గనిర్దేశకుడుగా పనిచేస్తూ ఉంటాడు ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈ విషయం మొత్తాన్ని కూడా మనం ఇక్కడ టీచర్స్ రోల్ గురించి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో ప్రధానంగా చర్చించడం జరుగుతుందని గమనించండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనే ఎగ్జాంపుల్. మన సమస్య పరిష్కార పద్ధతికి మనం ఒక ఉదాహరణల ద్వారా కూడా మనం ఈ యొక్క పద్ధతిలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫైండింగ్ వై అన్ ఆబ్జెక్ట్ ఫ్లోట్స్ ఆర్ సింక్స్ ఇన్ ఏ వాటర్. ఒక వస్తువు నీటిలో తేలడం లేదా మునిగిపోవడం ఎందుకు జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో మనం విద్యార్థులందరికీ ఇచ్చి వాళ్ళు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది మనం ఈ విద్యార్థులందరి ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రియమైన విద్యార్థులను మీరందరూ గమనించండి, ఈ దేశంలో ఉపాధ్యాయులకు కొరత లేదు, కానీ ఇక్కడ విద్యార్థులు నేర్చుకోవడంలోనే కొరత ఉంది. విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నాడు, విద్యార్థిని అభ్యసనంలో నిమగ్నం చేయడం, ఎంగేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా నిమగ్నం చేసిన తర్వాత వాడు ఏ విధంగా కాన్సెప్ట్స్ అవగాహన చేసుకుంటున్నాడు, లేదా ఒక సమస్యను ఇస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించగలుగుతున్నాడు, సమస్య పరిష్కార నైపుణ్యాలు విద్యార్థులకు ఎలా ఉన్నాయి అని చూసుకునే బాధ్యత ఉపాధ్యాయుడికి ఉంది. విద్యార్థులకు బోధించడం కాదు, కేవలం చాక్ అండ్ టాక్ మెథడ్ ద్వారా బోధించడం కాదు, విద్యార్థులకు కృత్యాలు ఇవ్వాలా, కృత్యాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థి ఎలా నేర్చుకుంటున్నాడు, అతని యొక్క అభ్యసన శైలి ఏంటి, అతని యొక్క సమస్య పరిష్కార నైపుణ్యాలు ఏంటి, అతని యొక్క తార్కిక ఆలోచన శక్తి ఏంటి, అతని యొక్క విశ్లేషణ సామర్థ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు విద్యార్థులు యొక్క కృత్యాల్లో పాల్గొనడం ద్వారా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా
ఈ యొక్క మనం నిర్మాణాత్మక దృక్పథంలో సమస్య పరిష్కార పద్ధతి ద్వారా మనం విద్యార్థులందరినీ గమనించాల్సిన ఆవశ్యకత ఉందని గమనించండి. కాన్సెప్ట్ మ్యాపింగ్, ఫేజెస్ అండ్ యూజెస్. మరి భావన పటం అనేది ఒకటి ఉందండి. కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చదివినటువంటి విషయాన్ని ఒక 3 లేదా 4 పదాల ద్వారా ఒక చిన్న మ్యాప్తోని ఆ 3 లేదా 4 పదాలను కనెక్ట్ చేస్తూ దశల వారీగా మొత్తం ఆ భావన మొత్తం వివరించేటట్టుగా చేసేటువంటి ఒక పటాన్ని ఏమంటారంటే కాన్సెప్ట్ మ్యాప్ లేదా భావనా పటం అని అంటారు. మీరు ఉపాధ్యాయుడిగా మీరు పాఠం చెప్పాలంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ చేస్తే ఆ పాఠ్యాంశాన్ని అత్యంత సులభంగా మీరు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులకు కూడా ప్రతి పాఠ్యాంశాన్ని నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలనేది ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆ విధానాన్ని నేర్పితే, ఆలోచన విధానాన్ని నేర్పితే ప్రతి పాఠ్యాంశంలో కూడా విద్యార్థులందరూ కూడా ఈ భావనా పటాన్ని లేదా కాన్సెప్ట్ మ్యాపింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉందని గమనించండి. మరి ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్లో ఉన్న దశలు ఏంటి, ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా ఉపయోగాలు ఏంటి అనేది మనం ప్రధానంగా చూస్తాం. ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఎట్లా ఉపయోగపడుతుందంటే హెల్ప్స్ విజువలైజ్ కనెక్షన్స్ బిట్వీన్ ఐడియాస్, యూజ్ఫుల్ ఫర్ రివిజన్ అండ్ అసెస్మెంట్. మరి కాన్సెప్ట్ మ్యాపింగ్ ఎలా ఉపయోగపడుతుంది? హెల్ప్స్ విజువలైజేషన్ అంటే మనం నేర్చుకున్నటువంటి సిద్ధాంతపరంగా నేర్చుకున్న అంశాన్ని ఒక విజువలైజేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కనెక్షన్స్ బిట్వీన్ ఐడియాస్, మనకు ఉన్నటువంటి విభిన్న రకాల ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఈ ఆలోచనల మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది. యూజ్ఫుల్ ఫర్ రివిజన్ అండ్ అసెస్మెంట్. ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది విద్యార్థులు ఒక విషయాన్ని రివిజన్ చేయడానికి మరి ఒక విషయాన్ని మదింపు చేయడానికి కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఉపయోగపడుతుందని గమనించండి. ఇక ఫైనల్గా ఈ 7th యూనిట్లో ఫైనల్గా 9th సబ్ యూనిట్ ఉంది, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. దీన్ని ఏమంటారంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్నే అనుభవాత్మక అభ్యసనం అని అంటారు. అనుభవాత్మక అభ్యసనం ఎప్పుడు జరుగుతుంది? విద్యార్థి తనంతట తానుగా కృత్యాల్లో పాల్గొనాలి. ఏ లెర్నర్ ఆల్వేస్ పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్ దెన్ హీ ఎక్స్పీరియన్స్డ్ ద ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. విద్యార్థి అనుభవాత్మక అభ్యాసంలో పాల్గొన్నప్పుడు మాత్రమే అనుభవాల్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గమనించండి. ఎబిలిటీస్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్. మరి అనుభవాత్మక విద్యార్థి యొక్క సామర్థ్యాలు ఎట్లా పెంపొందించబడతాయి? ఓకే, ఎబిలిటీస్ ఆఫ్ ఏ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్ అంటే ఒక విద్యార్థి ఒక కృత్యంలో లేదా ఒక ప్రాజెక్ట్లో లేదా ఒక ప్రయోగంలో ఎక్స్పెరిమెంట్లో పాల్గొన్నప్పుడు ఆటోమేటిక్గా అతను అనుభవాలు పొందుతాడు. ఈ అనుభవాలు పొందాడంటే అతను ఎక్స్పీరియన్షియల్ లెర్నర్గా మారుతాడు. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్ యొక్క సామర్థ్యాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని థియరిటికల్గా నేర్చుకునే కంటే అనుభవాల ద్వారా నేర్చుకుంటే అతని యొక్క సామర్థ్యాలు అనేవి ఖచ్చితంగా బిల్డప్ చేయబడతాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. లెర్నర్స్ అబ్జర్వ్, ఎక్స్ప్లోర్, రిఫ్లెక్ట్ అండ్ అప్లై నాలెడ్జ్ ఇన్ రియల్ సిచ్యువేషన్స్. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో మరి విద్యార్థి ఏం చేస్తాడు? లెర్నర్స్ ఆర్ అబ్జర్వింగ్ అంటే విద్యార్థులు పరిశీలిస్తూ ఉంటారు. లెర్నర్స్ ఆర్ ఎక్స్ప్లోర్ విద్యార్థులు అన్వేషిస్తూ ఉంటారు. లెర్నర్స్ ఆర్ రిఫ్లెక్ట్ విద్యార్థులు ప్రతిస్పందిస్తారు లేదా ఆలోచిస్తారు. లెర్నర్స్ అప్లై నాలెడ్జ్ ఇన్ యర్ రియల్ సిచ్యువేషన్. ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులందరూ కూడా విజ్ఞానాన్ని నిజ జీవిత సంఘటనలకి తాము పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని అప్లై చేయడానికి అనువర్తింప చేయడానికి అవకాశం ఉంటుంది అని గమనించండి. ఇవంతా కూడా మనం 7th యూనిట్లో భాగంగా ఈ 9 ఉప అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి కూడా మనం ప్రధానంగా నేర్చుకుంటామని గమనించండి. ఇక తర్వాత 8th యూనిట్ని గమనించినట్లయితే ఈ యొక్క 8th యూనిట్ లెర్నింగ్ రిసోర్సెస్, కమ్యూనిటీ, ఐసీటీ అండ్ ల్యాబొరేటరీ. అభ్యాస వనరులు, సమాజము, ఐసీటీ మరియు ప్రయోగశాల. సో అభ్యాస వనరులు ఏంటి? సమాజము అభ్యాస వనరులకి సమాజాన్ని అభ్యాస వనరులుగా ఎట్లా ఉపయోగిస్తాం? అదే తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని సైన్స్ బోధనలు ఎట్లా ఉపయోగిస్తాం? మరి ప్రయోగశాల, ల్యాబొరేటరీ. సైన్స్లో ప్రయోగశాల అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ ల్యాబొరేటరీ గురించి కూడా మనం చూస్తాం. మరి 8th యూనిట్లో ప్రధానంగా సబ్ యూనిట్లను గమనించినట్లయితే ఇందులో కూడా ప్రధానంగా 6 సబ్ యూనిట్లు ఉన్నాయి. 8th యూనిట్లో ప్రధానంగా 6 సబ్ యూనిట్లు ఉన్నాయి. ఈ 6 సబ్ యూనిట్ల గురించి మనం చాలా క్షుణ్ణంగా ఎలాబరేటివ్గా మనం నేర్చుకుంటాం. ఓకేనండి. సో మరి యూజింగ్ కమ్యూనిటీ రిసోర్సెస్ అంటే సమాజ వనరులను మనం ఏ విధంగా ఉపయోగిస్తాం? ఇక్కడ లెర్నింగ్ రిసోర్సెస్ అని చెప్తున్నాం. లెర్నింగ్ రిసోర్సెస్ని మనం 3 రకాలుగా విభజిస్తున్నాం 8th యూనిట్లో. ఏంటి ఆ లెర్నింగ్ రిసోర్సెస్? 1 కమ్యూనిటీ, 2 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, 3వది ల్యాబొరేటరీ. లెర్నింగ్ రిసోర్సెస్ అంటే ఈ 3 గుర్తుపెట్టుకోవాలా. 1 కమ్యూనిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, 3వది ల్యాబొరేటరీ. ఈ 3 రకాలుగా మనం ఈ లెర్నింగ్ రిసోర్సెస్గా మనం విజ్ఞాన శాస్త్ర బోధన లేదా భౌతిక రసాయన శాస్త్ర బోధనలో మనం ఈ 3టిని కూడా అభ్యాస వనరులుగా మనం పరిగణిస్తాం. సో ఇందులో మరి కమ్యూనిటీని గురించి మనం మాట్లాడుతాం. యూజింగ్ కమ్యూనిటీ రిసోర్సెస్ మరి సమాజ వనరులను ఏ విధంగా ఉపయోగిస్తాం? భౌతిక రసాయన శాస్త్ర అభ్యసనంలో సమాజ వనరులు ఎట్లా ఉపయోగిస్తాం? బ్రింగింగ్ కమ్యూనిటీ టు ద క్లాస్.
మరి సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావడం ఎట్లా తీసుకొస్తామండి సమాజాన్ని తరగతి గదిలోకి? సమాజంలో విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యంగా భౌతిక రసాయన శాస్త్రంలో మేధావులు ఉంటారు, ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదా సైంటిస్టులు ఉంటారు సమాజంలో. వీళ్ళందరినీ పాఠశాలకు తీసుకొచ్చి తరగతి గదిలోకి తీసుకొచ్చి వాళ్ళ చేత ఉపన్యాసాలు ఇప్పించడం, వాళ్ళ చేత ప్రయోగాలు చేయించడం, వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించడం, వాళ్ళ చేత విద్యార్థులకు అవగాహన కలిగించడం ద్వారా ఈ సమాజ వనరులన్నింటినీ కూడా తరగతి గదిలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సమాజాన్ని తరగతి గదికి తీసుకురావడం ఓకేనండి. తరగతిని సమాజానికి తీసుకువెళ్ళడం. మరి తరగతిని సమాజానికి ఎట్లా తీసుకెళ్తాం అంటే విద్యార్థులందరినీ కూడా ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళడం, లేకపోతే సమాజంలో ఏదైనా ఒక విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రం ఉంది, లేదా ఒక ఫ్యాక్టరీ ఉంది, లేదా ఒక జల విద్యుత్ కేంద్రం ఉంది, లేకపోతే ఒక పరిశ్రమ ఉంది. వీటన్నిటి దగ్గరికి కూడా విద్యార్థులను తీసుకెళ్తే ఆ పరిశ్రమలో యంత్రాలు ఏ నియమాల ఆధారంగా పనిచేస్తున్నాయి, ఆ పరిశ్రమలలో ఎటువంటి రసాయన పదార్థాలు ఉపయోగిస్తున్నారు, లేదా రసాయన పదార్థాలు ఉత్పత్తిని చేసే ఏమైనా పరికరాలు ఉన్నాయా, విద్యుత్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది ఇత్యాది అంశాలన్నింటినీ పరిశీలించడానికి ఈ విద్యార్థుల మొత్తాన్ని కూడా సమాజంలోకి తీసుకెళ్తే విద్యార్థులందరూ కూడా సమాజం ద్వారా కూడా బాగా నేర్చుకుంటారు. కాబట్టి సమాజాన్ని పాఠశాలలో తీసుకొస్తాం, అదేవిధంగా పాఠశాలను కూడా సమాజంలోనికి తీసుకెళ్తాం. ఈ రెండింటి ద్వారా ఏమవుతుందంటే సమాజాన్ని ఒక అభ్యసన వనరుగా మనం పరిగణించడానికి ఆ అభ్యసన వనరు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ యొక్క సబ్ యూనిట్ 8th యూనిట్లో భాగంగా సబ్ యూనిట్లో చూస్తాం. తర్వాత టీచర్స్ కెన్ ఇన్వైట్ లోకల్ ఎక్స్పర్ట్స్ ఆర్ టేక్ స్టూడెంట్స్ ఆన్ ఫీల్డ్ విజిట్స్ టు కనెక్ట్ సైన్స్ విత్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మరి ఉపాధ్యాయులు ఏం చేయాలి? లోకల్లో ఉన్నటువంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి నిపుణులు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ యొక్క తరగతి గది ఉపన్యాసాలు ఇప్పించడం, విద్యార్థులందరినీ కూడా ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకువెళ్ళడం ద్వారా వాళ్ళందరికీ కూడా నిజ జీవిత అనుభవాలను కలిగిస్తే విద్యార్థులందరూ కూడా సమర్థవంతమైన భావనల అవగాహన పొందడానికి ఈ యొక్క సమాజం అనేది ఒక వనరుగా ఉపయోగపడుతుందని గమనిస్తాము. ఇక తర్వాత రెండవది 8th యూనిట్లో భాగంగా రెండవ సబ్ యూనిట్ గమనించినట్లయితే పూలింగ్ ఆఫ్ లెర్నింగ్ రిసోర్సెస్. మరి అభ్యాస వనరుల సమీకరణ ఏంటి, ఎలా జరుగుతుంది? ఓకేనండి. అంటే ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర వనరులో మన సమాజము, ఐసీటీ, ల్యాబొరేటరీ అని చెప్పుకున్నాం. మరి ఈ వనరులలో వనరుల సమీకరణ ఎట్లా చేయాలా అని మనం ప్రధానంగా గమనించినట్లయితే లెర్నింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ ఇమ్మీడియట్ ఎన్వైర్న్మెంట్, మన చుట్టుపక్కల వాతావరణం నుంచి ఈ అభ్యాస వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఈ అభ్యాస వనరులను ఉపయోగించుకొని విద్యార్థులకు ఈ భావాల్ని భౌతిక రసాయన శాస్త్ర భావాలు ఏ విధంగా బోధించవచ్చు అనేది ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే చుట్టుపక్కల లభించే స్థానిక వనరులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సేకరించి విద్యార్థులకు వాటిని పరిచయం చేసే ప్రయత్నం చేయాలా ఉపాధ్యాయుడు. నేచురల్ pH ఇండికేటర్స్ అంటే పరిసర వాతావరణం నుంచి అభ్యాస వనరులు ఎట్లా సేకరిస్తామనే వాటికి ఇవన్నీ ఎగ్జాంపుల్. నేచురల్ pH ఇండికేటర్స్, సోప్స్ అండ్ డిటర్జెంట్స్. మీ అందరికీ తెలుసు నిత్య జీవితం మనం సోప్స్ని మనం డిటర్జెంట్ని ఉపయోగిస్తాం, వాటిని మనం ఉపాధ్యాయుడు ఉపయోగించాలా. అదేవిధంగా బేకింగ్ సోడా అంటే మనం ఇంట్లో వంటకి సోడాను ఉపయోగిస్తాం, దీన్ని బేకింగ్ సోడా అంటారు. ఆ బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, మనం నిర్మా పౌడర్ లాంటి సర్ఫ్ ఎక్సెల్ లాంటి వాషింగ్ పౌడర్ని ఉపయోగిస్తాం. ఆ పిల్లలందరికీ కూడా దాన్ని పరిచయం చేయడం. కామన్ సాల్ట్ మనం సాధారణంగా కూరలలో వేసుకునే ఉప్పు ఏదైతే ఉంటుందో దాన్ని పిల్లలకు చూపించడం. తర్వాత ఫ్రూట్స్లో యాపిల్, తర్వాత ఆరెంజ్, తర్వాత బనానా లాంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్రూట్స్లలో కూడా కెమికల్ కాంపౌండ్ ఏ విధంగా ఉంది. అదేవిధంగా ఫైబర్, మరి ఫైబర్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందండి, మరి ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కడ ఉంటుంది వాటిని చూపించడం. ముఖ్యంగా స్ప్రౌట్స్ అంటే మొలకలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కీరా లాంటి అంశాలలో చూపించడం. పుల్లీస్, ప్రొజెక్టైల్స్, లెన్సెస్ అండ్ మిర్రర్స్. లెన్సెస్ అంటే కళ్ళద్దాలు, మిర్రర్స్ అంటే అద్దాలు. తర్వాత కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి ఎలా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉందండి, ఇది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుతుంది. అదే టర్బైన్ల దగ్గర యాంత్రిక శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది. ఓకేనా. ఇట్లా మనం ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ, ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్ ఇన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. మరి ఇక్కడ శక్తి రూప ఘనాద్రవ వాయువులలో తరంగాల వ్యాప్తి ఎలా జరుగుతుందనే దాని గురించి కూడా పరిసర వాతావరణం నుంచి అభ్యాస వనరులను పిల్లలకు పరిచయం చేయడం జరుగుతుంది ఈ యొక్క 2nd సబ్ యూనిట్లో. తర్వాత ఇంప్రూవైజేషన్ ఆఫ్ ఆపరేటర్స్, పరికరాల సృజనాత్మక తయారీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే లో కాస్ట్ అండ్ నో కాస్ట్ మెటీరియల్, స్వర్ణపత్ర విద్యుత్ దర్శనం తయారు చేయడం. ఓకే. తర్వాత చిన్న అగ్గిపెట్టెలు తీసుకొని గ్రామాఫోన్ ఏ విధంగా పనిచేస్తుందో విద్యార్థులకు నేర్పించడం. లేదా చిన్న లో కాస్ట్ అండ్ నో కాస్ట్ మెటీరియల్తోని మనం లోకల్గా లభించే పరికరాలు ఏవైతే ఉంటాయో వేస్ట్ మెటీరియల్ ఏవైతే ఉందో వాటితో మనం బోధనోపకరణాలు తయారు చేయడానికి ఏమంటారంటే ఇంప్రూవైజేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాము. ఓకేనండి. క్రియేటింగ్ నో కాస్ట్ టీచింగ్ ఎయిడ్స్ యూజింగ్ లోకల్ మెటీరియల్, స్థానిక పదార్థాలతో తక్కువ ఖర్చుతో బోధనా పరికరాలను తయారు చేయడమే మనం ఏమంటారంటే ఇంప్రూవైజేషన్ ఆఫ్
ఆపరేటర్స్ అనేవి మనం ప్రధానంగా పిలుస్తాం. ఇన్ఎక్స్పెన్సివ్ సోర్సెస్ ఆఫ్ కెమికల్స్, తక్కువ ఖర్చుతో లభించే రసాయన వనరులు ఏవైతే ఉంటాయో తక్కువ ఖర్చుతో లభించే రసాయన వనరుల గురించి కూడా మనం చెబుతాం. యూజింగ్ సేఫ్ ఈజీలీ అవైలబుల్ సబ్స్టాన్సెస్ ఫర్ స్కూల్ ఎక్స్పెరిమెంట్స్, పాఠశాల ప్రయోగశాల కోసం సురక్షితమైన సులభంగా లభించే పదార్థాలను వినియోగించడానికి గురించి కూడా మనం ప్రధానంగా నేర్చుకుంటామని గమనించండి. తర్వాత దీంట్లో భాగంగా రిసోర్సెస్ భాగంగా అంటే ఫిజికల్ సైన్స్ లెర్నింగ్ రిసోర్సెస్లో భాగంగా సైన్స్ కిట్ల గురించి కూడా మనం మాట్లాడతాం. ఎన్సీఆర్టీ వాళ్ళు సైన్స్ కిట్ని ఒకటి ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ని అందించడం జరిగింది అని గమనించండి. ఓకేనా. సైన్స్ కిట్స్ కంటైన్ మెటీరియల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కండక్టింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. సైన్స్ కిట్లలో ప్రత్యక్ష ప్రయోగాలకు అవసరమైన పదార్థాలు మరియు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, ఏ ప్రదేశంలో సులభంగా చేయవచ్చు. తర్వాత ఎవరైనా సులభంగా చేయడానికి సైన్స్ కిట్లో పరికరాలు అనేవి ఉంటాయి. ఈ సైన్స్ కిట్లను ప్రధానంగా ఎన్సీఆర్టీ వాళ్ళు, తర్వాత స్టేట్ లెవెల్లోనైతేనేమో ఎస్సీఆర్టీ వాళ్ళు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. వీటిని పిల్లల యొక్క అంటే అన్ని పాఠశాలకు కూడా ప్రయోగశాల అందుబాటులో ఉంటుంది కాబట్టి సైన్స్ కిట్ల ద్వారా చిన్న ప్రయోగాలు చేసి చూపించి విద్యార్థులందరికీ కూడా సైన్స్ బోధనలో ప్రత్యక్ష అనుభవాలను కలిగించడానికి సైన్స్ కిట్ అనేవి ప్రధానంగా ఉపయోగపడతాయని గమనించండి. ల్యాబొరేటరీ యాజ్ ఏ లెర్నింగ్ రిసోర్సెస్, ప్రయోగశాల ఒక అభ్యసన వనరుగా ఉపయోగపడుతుంది. లెర్నింగ్ రిసోర్సెస్లో మనం ఇప్పుడు దాకా స్థానిక వనరుల గురించి చెప్పుకున్నాం, సైన్స్ కిట్ గురించి చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ల్యాబొరేటరీ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రయోగశాల ఒక అభ్యాస వనరుగా అప్రోచెస్ టు ల్యాబొరేటరీ వర్క్, ప్రయోగశాల పనులకు సరైన విధానాలను అనుసరించడం. ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్, అంటే ప్రయోగాలు ఏ విధంగా ప్రణాళికబద్ధంగా నిర్వహించాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ప్రణాళిక చేసుకోవాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఇవన్నీ కూడా ఇందులో చూస్తాం. అండ్ ఎంకరేజింగ్ టీం వర్క్, ముఖ్యంగా ప్రయోగాలు చేయించేటప్పుడు ఒక్కొక్క విద్యార్థిని కాకుండా సమూహాలుగా మనం ప్రయోగాలు చేయించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత, తార్కిక ఆలోచన, పరస్పర చర్య ద్వారా ఆ ప్రయోగం మీద లోతైనటువంటి అవగాహన కలిగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రయోగాలకి ఎప్పుడైనా సరే జట్లుగా మనం నిర్మిస్తాం. ఇవన్నీ కూడా ప్రయోగశాల ఒక అభ్యసన వనరుగా మనం ఇందులో చదువుతామని గమనించండి. తర్వాత ఇక 5th వన్ గమనించినట్లయితే హ్యాండ్లింగ్ హర్డిల్స్ ఇన్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరుల వినియోగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం గురించి మనం 5th సబ్ యూనిట్లో భాగంగా మాట్లాడతాం. ఏంటి? ఎన్జ్యూర్ ప్రాపర్ యూజ్ అండ్ అవాయిడ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్, అంటే లభ్యమైన వనరులను సరిగ్గా ఉపయోగించి వాటి తక్కువ వినియోగాన్ని నివారించడం. అంటే ఇక్కడ ప్రధానంగా ఏవైతే వనరులు మనకి లభ్యమవుతున్నాయో లభ్యమైన వనరులను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునేటట్లు, వీలైనంత సమర్థవంతంగా వినియోగించుకునేటట్లు చూస్తాం. దీన్ని హ్యాండ్లింగ్ హర్డిల్స్ ఇన్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరుల వినియోగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం మనం పాటుపడటం అని అంటారు. ఇక తర్వాత మనం రిసోర్సెస్లో మనం కమ్యూనిటీ అంటే సమాజము, రెండవది ల్యాబొరేటరీ, మూడవది ఐసీటీ అని చెప్పుకున్నాం. ఇక ఫైనల్గా మనం ఐసీటీ రిసోర్సెస్, ఐసీటీ వనరుల గురించి మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ రిసోర్సెస్ అని కూడా మనం చెప్పవచ్చు ఐసీటీ రిసోర్సెస్ని. యూజ్ ఆఫ్ ఈ టెక్స్ట్ బుక్స్, ఇప్పుడు మనం ఇంటర్నెట్ వరల్డ్లో ఉన్నాం. ఇందులో మనకి ఈ బుక్స్ అనేవి ఎక్కువగా లభ్యమవుతున్నాయి. మరి ఆ ఈ బుక్స్ని, ఈ టెక్స్ట్ బుక్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, మరి స్టేట్లో కానీ లేకపోతే నేషనల్లో కానీ ఎన్సీఆర్టీ వాళ్ళు నేషనల్లో ఈ టెక్స్ట్ బుక్లను, అదేవిధంగా స్టేట్లోనైతే ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్లను అందిస్తున్నారు. అదేవిధంగా జర్నల్స్, సైన్స్కి సంబంధించిన జర్నల్స్, వెబ్సైట్స్, మ్యాగజైన్స్, ఆడియో ఎయిడ్స్, వీడియో ఎయిడ్స్, ఎడ్యుకేషనల్ టీవీ. మన తెలంగాణలో ఎడ్యుకేషనల్ ఛానల్ ఉంది. ఓకేనండి. అదేవిధంగా కంప్యూటర్ సిమ్యులేషన్స్, ఇంటర్నెట్ అండ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, వీటన్నిటి గురించి కూడా ఐసీటీ రిసోర్సెస్లో ప్రధానంగా మనం మాట్లాడతామని గమనించండి. ఇదంతా కూడా 8th యూనిట్లో ఉన్నటువంటి 6 సబ్ యూనిట్లు అని గమనించాలా. ఓకేనండి. ఇక 9th యూనిట్ని గమనించినట్లయితే ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్సెస్, భౌతిక శాస్త్ర బోధన అభ్యసనానికి ప్రణాళిక. మరి ఏంటి, వాట్ ఈస్ ద ప్లాన్? దీన్ని ఏమంటారంటే ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. ఓకేనండి. ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అని కూడా పిలుస్తారు. సమర్థవంతమైన బోధనకు ప్రణాళిక. ఈ దేని సమర్థవంతమైన బోధన? ఫిజికల్ సైన్స్ టీచింగ్ కోసం, అంటే భౌతిక రసాయన శాస్త్ర బోధన కోసం ప్లానింగ్ చేస్తాం. దీన్నే ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అని కూడా పిలుస్తారు. సమర్థవంతమైన బోధనకు ప్రణాళిక. మరి ఏముంటాయి ఈ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్లో? అంటే ఇయర్ ప్లాన్ ఆర్ యాన్యువల్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అండ్ పీరియడ్ ప్లాన్. అంటే వార్షిక పథకము, యూనిట్ పథకము, పీరియడ్ పథకము, ఈ 3 కూడా ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్సెస్లో భాగంగా మనం ప్రధానంగా చదువుతామని గమనించండి. ఇందులోనే వార్షిక ప్రణాళిక అంటే యాన్యువల్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడతాం. యాన్యువల్ ప్లాన్ గివ్స్ అన్ ఓవరాల్ స్ట్రక్చర్, యూనిట్ అండ్ పీరియడ్ ప్లాన్స్ ప్రొవైడ్ ద డీటెయిల్ లెసన్ ఫ్లో.
ఇక్కడ వార్షిక ప్రణాళిక అనేది టోటల్గా ఓవరాల్ స్ట్రక్చర్ని ఇస్తే, ఇక్కడ యూనిట్ ప్లాన్ మరియు పీరియడ్ ప్లాన్ అనేవి డీటెయిల్డ్ లెసన్ ప్లాన్ అంటే వివరమైనటువంటి పాఠ్య క్రమాన్ని మనకి అందిస్తాయి. యూనిట్ ప్లాన్ కానీ పీరియడ్ ప్లాన్ కానీ అని గమనించండి. ఓకేనండి. వీటన్నిటి గురించి కూడా మనము 9th యూనిట్లో భాగంగా ఫస్ట్ సబ్ యూనిట్లో నేర్చుకుంటాం. తర్వాత 9th యూనిట్లో భాగంగా సెకండ్ సబ్ యూనిట్లో ఐడెంటిఫికేషన్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్. మరి ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు సెకండరీ లెవెల్. మరి ఫిజికల్ సైన్సు మరియు కెమిస్ట్రీ బోధన అభ్యసనానికి మరి భావాలను ఏ విధంగా గుర్తిస్తాం, మరి ఫిజికల్ సైన్స్ బోధన అభ్యసనలో మరి ఈ భావాల యొక్క వ్యవస్థీకరణ ఎట్లా ఉన్నది అనే అంశాలు సెకండరీ లెవెల్లో మనం అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కాబట్టి సెకండరీ లెవెల్ వరకు ఏ విధంగా ఈ భావాల వ్యవస్థీకరణ ఎట్లా ఉన్నది, మరి ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో భావాలు ఏ విధంగా గుర్తిస్తారు, ఇవన్నీ కూడా మనం ఇందులో చర్చించడం జరుగుతుంది. ఆర్గనైజింగ్ టాపిక్స్ లాజికల్లీ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ హెల్ప్స్ లెర్నర్ అండర్స్టాండ్ బెటర్. మరి ఇక్కడ భౌతిక రసాయన శాస్త్ర టెక్స్ట్ బుక్లో మీరు ప్రధానంగా గమనించినట్లయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక లాజికల్ వేలో ఉంటాయి. ఎలా ఉంటాయంటే సింపుల్ టు కాంప్లెక్స్, సరళం నుంచి సంక్లిష్టానికి ఈ పాఠ్యాంశాలని అమర్చి ఉంటాయి. మరి ఏ విధంగా అమర్చి ఉన్నాయి, ఏ ఏ పాఠ్యాంశాలు అమర్చి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇందులో 9th యూనిట్లో భాగంగా సెకండ్ సబ్ యూనిట్లో మనం ప్రధానంగా చూస్తాం. ఇక 9th యూనిట్లో భాగంగా థర్డ్ సబ్ యూనిట్ను గమనించినట్లయితే ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఫిజికల్ సైన్స్ లెసన్. మరి భౌతిక శాస్త్ర పాఠం యొక్క అంశాలు ఏంటి? ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఫిజికల్ సైన్స్ లెసన్, భౌతిక శాస్త్రం యొక్క పాఠ్యాంశం యొక్క అంశాలు ఏంటని గమనించినట్లయితే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే అభ్యసన లక్ష్యాల గురించి మాట్లాడతాం. కీ కాన్సెప్ట్స్ ముఖ్యమైన భావనల గురించి మాట్లాడతాం. ప్రియర్ నాలెడ్జ్ విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని గురించి మాట్లాడతాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనోపకరణాల గురించి మాట్లాడతాం. ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతాన్ని గురించి మాట్లాడతాం. డెవలప్మెంట్ పాఠ్యాంశాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తాం. అండ్ అసెస్మెంట్ అంటే పాఠ్యాంశంని జరిగేటప్పుడు పాఠ్యాంశానికంటే ముందు పాఠ్యాంశ బోధన పూర్తయిన తర్వాత ఏ విధమైన మదింపుని చేస్తాం ఇచ్చేది అంశాలన్నీ కూడా ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఫిజికల్ సైన్స్ లెసన్ అంటే భౌతిక శాస్త్ర పాఠ్యాంశంలో మనం చర్చించేటువంటి ముఖ్యాంశాల కింద వీటన్నిటిని కూడా చర్చిస్తామని గమనించండి. యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్ ఆఫ్ లెర్నింగ్ అభ్యాసానికి అంగీకారమైన ఆధారాలు ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే డిటర్మైనింగ్ వాట్ సోర్స్ అండర్స్టాండింగ్ అవగాహనను చూపించే ఆధారాలు ఏంటి. మరి విద్యార్థులు అర్థం చేసుకున్నారని ఒక ఉపాధ్యాయుడిగా నీకు ఎట్లా తెలుస్తుంది అంటే మనం కొన్ని అంశాలను బేస్ చేసుకొని విద్యార్థులకి ఈ విషయం అర్థమైందని మనం గ్రహిస్తాం. ఏంటి అంశాలు? రిటర్న్ ఆన్సర్స్ అంటే లిఖితపూర్వకమైన అంశాలు, తర్వాత ప్రాజెక్టు పనులు, అదేవిధంగా ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలు, డిస్కషన్స్ చర్చలు, ఇవన్నీ కూడా విద్యార్థులకు ఒక భావన అర్థమైంది అని తెలుసుకోవడానికి ఉపకరించేటువంటి అంశాలను గమనించండి. ఓకేనా. ఈ తర్వాత 9th యూనిట్లో భాగంగా 4th సబ్ యూనిట్ గమనించినట్లయితే మేకింగ్ గ్రూప్స్ వై గ్రూప్ లెర్నింగ్ మరి బృంద అభ్యసనం ఎందుకు అవసరం, ఫెసిలిటేటింగ్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్ మరి గ్రూపుల ఏర్పాటును ఏ విధంగా సులభతరం చేయాలా ఇచ్చే అంశాలన్నీ కూడా మేకింగ్ గ్రూప్స్లో భాగంగా 4th సబ్ యూనిట్లో 9th యూనిట్లో భాగంగా నేర్చుకుంటాము. గ్రూప్ లెర్నింగ్ ప్రమోట్స్ టీమ్ వర్క్, షేరింగ్ ఐడియాస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. వై గ్రూప్ లెర్నింగ్ మరి గ్రూప్ లెర్నింగ్ ఎందుకు అనే దానికి సమాధానం ఏంటంటే గ్రూప్ లెర్నింగ్ ప్రమోట్స్ టీమ్ వర్క్. అది గ్రూప్ లెర్నింగ్ అనేది టీమ్ వర్క్ని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. షేరింగ్ ఐడియాస్ గ్రూపులో ఉన్న సభ్యుల మధ్య తమ ఆలోచన పంచుకోవడానికి గ్రూప్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఇటు ఇంక్రీజెస్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ బిట్వీన్ ద లెర్నర్స్ అంటే అమాంగ్ ద లెర్నర్స్ విద్యార్థుల మధ్య ఈ యొక్క సమాచార ప్రసార నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని పెంపొందించుకోవడానికి గ్రూప్ లెర్నింగ్ అనేది ఉపయోగపడుతుందని గమనించండి. తర్వాత నెక్స్ట్ 5th సబ్ యూనిట్ని గమనించినట్లయితే 9th యూనిట్లో భాగంగా ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ ఇన్ ఫిజికల్ సైన్స్ భౌతిక శాస్త్రంలో కార్యకలాపాల ప్రణాళిక మరియు నిర్వహణ. మరి భౌతిక శాస్త్రంలో ఏమేమి యాక్టివిటీస్ నిర్వహించాలి, దాని ప్లానింగ్ ఎట్లా చేస్తాం, తర్వాత ఏ విధంగా నిర్వహిస్తాం, వీటన్నిటి గురించి కూడా 5th సబ్ యూనిట్లో భాగంగా నేర్చుకుంటాం. యాక్టివిటీస్ షుడ్ మ్యాచ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎంకరేజ్ పార్టిసిపేషన్. మరి భౌతిక రసాయన శాస్త్రంలో ఇచ్చేటువంటి కృత్యాలు ఎలా ఉండాలి అంటే ఇవి ఈ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అభ్యసన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ఈ యొక్క అభ్యసన కృత్యాలు అనేవి ఉండాలి. ఈ అభ్యసన కృత్యాలు ఎలా ఉండాలి? ఎంకరేజ్ పార్టిసిపేషన్ ప్రతి విద్యార్థి కూడా అభ్యసన కృత్యాల్లో పాల్గొనే విధంగా ఈ యొక్క లెర్నింగ్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి. ఈ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ ఇన్ ఫిజికల్ సైన్స్లో భాగంగా వీటిని మనం ప్రధానంగా చూస్తాం. ఇక 6th యూనిట్ని గమనించినట్లయితే ప్లానింగ్ ల్యాబొరేటరీ వర్క్ స్టేట్ కమిట్మెంట్స్ ఇన్ ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్స్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్
ప్రయోగశాల పనుల ప్రణాళికల గురించి మనం మాట్లాడతాం. అంటే ప్రయోగశాల ఏ విధంగా మనం ప్రయోగశాల ఎటువంటి పనుల గురించి ఎటువంటి పనులు ఇస్తాం, ఆ పనులు నిర్వర్తించడానికి ఎటువంటి ప్రణాళిక అవసరం, ప్రయోగశాల నిర్వహణలో రాష్ట్ర మార్గదర్శకాలు, మన తెలంగాణ స్టేటు ఒక ల్యాబ్ని నిర్వహించడానికి ఏమేమి మార్గదర్శకాలు జారీ చేసింది, పాఠ్యపుస్తక ఆధారిత దృక్పథం, మరి టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ఈ ప్రయోగశాలని మన ప్రయోగాలు ఎట్లా నిర్వహించాలి, వీటన్నిటి గురించి కూడా మనం చర్చిస్తాం. ప్లాన్ సేఫ్ సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ అలైన్డ్ విత్ ద సిలబస్ అండ్ లెర్నింగ్ గోల్స్. మరి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అభ్యసన లక్ష్యాలకు అనుగుణంగా సిలబస్కి అనుగుణంగా చిన్న చిన్న ప్రయోగాలు, తర్వాత సురక్షితమైనటువంటి ప్రయోగాలు మనం ప్రధానంగా భౌతిక రసాయన శాస్త్రంలో ల్యాబొరేటరీ వర్క్లో భాగంగా మనం పిల్లలందరికీ కూడా ఈ కృత్యాలన్నింటినీ కూడా అందిస్తాం. దీనన్నిటి గురించి కూడా మనం ప్రధానంగా ఈ 6th సబ్ యూనిట్లో భాగంగా చర్చిస్తాం. ఇక అదేవిధంగా 9th యూనిట్లో భాగంగా 7th సబ్ యూనిట్ గమనించినట్లయితే ప్లానింగ్ ఐసీటీ అప్లికేషన్స్ ఇంటిగ్రేటింగ్ ఐసీటీ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. మరి ఐసీటీ వినియోగ ప్రణాళిక, ప్లానింగ్ ఇన్ ఐసీటీ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్ చాలా ఉన్నాయి. వీటిని ఏ విధంగా ప్లాన్ చేయాలా బోధనలో, వీటన్నిటికీ కూడా ఈ ప్లానింగ్ అనేది ఉంటుంది. బోధన మరియు అభ్యసన ప్రక్రియలు ఐసీటీని ఏ విధంగా అనుసంధానం చేస్తామనే దాని గురించి ఇందులో మనం ప్రధానంగా చూస్తాం. యూజింగ్ డిజిటల్ టూల్స్ లైక్ సిమ్యులేషన్స్, వీడియోస్, ప్రజెంటేషన్స్ అండ్ ఎన్హాన్స్ సైన్స్ లెర్నింగ్. మరి డిజిటల్ టూల్స్ని ఉపయోగించి సిమ్యులేషన్స్ అంటే అనుకరణలు ఏ విధంగా చేస్తాం, తర్వాత వీడియోస్, మరి ఈ డిజిటల్ టూల్స్ ద్వారా ఈ వీడియోలు ఎట్లా మనం మేకింగ్ చేస్తాం, అదేవిధంగా ప్రజెంటేషన్స్ మరి విద్యార్థుల ప్రదర్శనలు ఎట్లా చేస్తారు, ఎన్హాన్స్ సైన్స్ లెర్నింగ్, మరి ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర అభ్యసనాన్ని మనం ఏ విధంగా మనం మరింతగా విశాలంగా చేయడానికి అవకాశం ఉంది ఈ డిజిటల్ టూల్స్ ద్వారా అనే అంశాన్ని గురించి మనం 7th సబ్ యూనిట్ 9th యూనిట్లో భాగంగా 7th సబ్ యూనిట్లో మనం చర్చించడం జరుగుతుంది. ఓకేనా. ఇక 10th గమనించినట్లయితే ఫిజికల్ సైన్స్ టీచర్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు. మరి ఈ భౌతిక శాస్త్ర 10th యూనిట్ చాలా ఈజీగా ఉంటుందండి. మరి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు, భౌతిక శాస్త్ర బోధనలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి, మరి ఇక్కడ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు జ్ఞాన నిర్మాత అంటే నిర్మాణ పాత్రను పోషిస్తాడు, ఆసక్తి కలిగినవాడు, ఓర్పుతో కూడినవాడు, సృజనాత్మకత కలిగినవాడు, క్రియేటర్. ఇవన్నీ కూడా టీచర్ ఈజ్ ఏ ఫెసిలిటేటర్, టీచర్ కన్స్ట్రక్టింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది లెర్నర్స్ విత్ దేర్ ఓన్. అంటే పిల్లలు తమంతట తాముగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి ఉపాధ్యాయుడు సౌకర్యకర్త పాత్ర పోషిస్తాడు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు అని గమనించండి. ఇది ఈ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడి గురించి మనం చూస్తాం. మరి వృత్తిపరమైన అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎట్లా చేసుకుంటాడు అంటే శిక్షణ శిబిరాలు, తర్వాత సదస్సులు, పరిశోధనలు, ఆత్మ పరిశీలన, నిరంతర అభ్యాసనం, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా వస్తాయని గమనించండి. తర్వాత రిఫ్లెక్టివ్ ప్రాక్టీసెస్లో పాల్గొనడం ద్వారా, తర్వాత పరిశోధకుడిగా ఉపాధ్యాయుడు ఎలాంటి పాత్ర పోషిస్తాడు, ఇవన్నీ కూడా మనం 10th ఉపాధ్యాయుడిలో భాగంగా చూస్తాము. ఇక తర్వాత 11th యూనిట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్. మరి మూల్యాంకన సాధనాలు, సాంకేతిక విధానాల గురించి మనం ఇందులో ప్రధానంగా చూస్తాం. మరి మూల్యాంకన సాధనాలు, సాంకేతిక విధానాల్లో టెస్ట్ అంటే ఏంటి, ఎగ్జామినేషన్ అంటే ఏంటి, మెజర్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంట్ అంటే ఏంటి, ఎవాల్యూషన్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్కి, ఎగ్జామినేషన్కి, మెజర్మెంట్కి, అసెస్మెంట్కి అండ్ ఎవాల్యుయేషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మనం చర్చిస్తాం. అదేవిధంగా ఎవాల్యుయేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ గురించి, నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి మనం చూస్తాం. ప్రజెంట్ మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎట్లా అమలు చేస్తున్నాం, అసలు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇందులో కంటిన్యూస్ అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ అంటే ఏంటి, తర్వాత ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ప్రధానంగా చర్చించడం జరుగుతుంది అని గమనించండి. అదేవిధంగా పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ అంటే ఏంటి, ప్రదర్శన ఆధారిత మూల్యాంకనం అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి అనే దాని గురించి కూడా మనం చూస్తాం. అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, మూల్యాంకన విధానం గురించి మనం చూస్తాం. అంటే మరి మూల్యాంకనం యొక్క ఉద్దేశం, ఏ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్, మూల్యాంకనం యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురించి కూడా మనం చూస్తాం. మరి లెర్నింగ్ ఇండికేటర్స్, మరి అభ్యసన సూచికలు అంటే ఏంటి, మరి అభ్యసన సూచికల ద్వారా విద్యార్థులకు అవగాహన, విద్యార్థులు ఏ విధంగా పాల్గొంటున్నారు, విద్యార్థుల యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేవి ఈ లెర్నింగ్ ఇండికేటర్స్ ద్వారా మనం తెలుసుకుంటాం. అదేవిధంగా టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఇండికేటర్స్, మరి ఏమేమి రకాలు ఉండి లెర్నింగ్ ఇండికేటర్స్లో కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్ డొమైన్లో ఉన్నటువంటి ఈ యొక్క లెర్నింగ్ ఇండికేటర్స్ గురించి మనం ప్రధానంగా చర్చించడం జరుగుతుంది గమనించండి. తర్వాత ఇల్యుస్ట్రేషన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇండికేటర్స్, అంటే మరి ఉదాహరణలు ఏంటి, లెర్నింగ్ ఇండికేటర్స్కి ఉదాహరణ ఏంటి అనే వాటి గురించి కూడా మనం ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. తర్వాత అసెస్మెంట్ యాక్టివిటీ, మరి మూల్యాంకన కార్యక్రమం లేదా మదింపు కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం చూస్తాము. ఓకేనండి. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ గ్రూప్ వర్క్, మరి విద్యార్థులు గ్రూప్ వర్క్లో పాల్గొన్నప్పుడు ఏ విధంగా అసెస్మెంట్ చేస్తాము, తర్వాత
కొలాబరేటివ్ లెర్నింగ్లో పాల్గొన్నప్పుడు ఏ విధంగా అసెస్మెంట్ చేస్తాము అనే దాని గురించి మనం చేసిస్తాం. అదేవిధంగా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యూషన్ ఆర్ అసెస్మెంట్, మరి మదింపులో ఉన్నటువంటి మూల్యాంకన సాధనాలు, సాంకేతిక విధానాలు లేదా పద్ధతులు ఏంటి అనే వాటి గురించి చూస్తాం. అందులో భాగంగా రిటర్న్ టెస్టుల గురించి మాట్లాడతాం, ప్రాజెక్ట్ వర్క్ల గురించి మాట్లాడతాం, అదేవిధంగా ఫీల్డ్ టిప్స్ గురించి మాట్లాడతాం, అదేవిధంగా ల్యాబొరేటరీ వర్క్ గురించి మాట్లాడతాం, ఇంటర్వ్యూలు, ఓరల్ టెస్టుల గురించి మాట్లాడతాం, జర్నల్ రైటింగ్ గురించి మాట్లాడతాం. ఓకేనండి, ఇవన్నిటి గురించి మాట్లాడిన తర్వాత రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్, మరి నివేదికలు ఎట్లా తయారు చేస్తాం అనేది కూడా మనం చూస్తాము. గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటి, గ్రేడింగ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని గురించి మాట్లాడతాం. అదేవిధంగా మెజర్మెంట్ ఆఫ్ ప్రాసెస్ స్కిల్స్, అంటే మనం ముఖ్యంగా మరి సైన్స్లో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ప్రయోగాలు చేసేటప్పుడు ప్రక్రియ నైపుణ్యాలు తెలుసుకుంటారు. కాబట్టి మెజర్మెంట్ ఆఫ్ ప్రాసెస్ స్కిల్స్, మరి పిల్లల యొక్క ఈ ప్రక్రియ నైపుణ్యాలు ఏ విధంగా మదింపు చేస్తారు అంటే, ప్రక్రియ నైపుణ్యాలు అంటే అబ్జర్వింగ్ హౌ స్టూడెంట్స్ పర్ఫార్మింగ్ డ్యూరింగ్ యాక్టివిటీస్, కార్యకలాపాలు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఏ విధంగా పాల్గొంటున్నారు అనేది కూడా మదింపు అనేది ఉంటుంది. మెజర్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్, విద్యార్థుల యొక్క వైఖరులు ఏ విధంగా మదింపు చేస్తారు. తర్వాత అదేవిధంగా పోర్ట్ఫోలియోస్, మరి పోర్ట్ఫోలియోలు దేనికి ఉపయోగపడతాయి, ఎవాల్యూషన్లో భాగంగా పోర్ట్ఫోలియో యొక్క ఉపయోగం ఏంటి, ఓకేనా, ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోలో చూస్తాం. రిఫ్లెక్టింగ్ ప్రాసెస్ అంటే అసెస్మెంట్ యాజ్ ఏ రిఫ్లెక్టింగ్ ప్రాసెస్, మరి అసెస్మెంట్ అంటే మదింపు అనేది ఆత్మ పరిశీలన సాధనంగా మనం ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటాము. ఓకేనండి, ఇటు ఉపాధ్యాయుడికైనా విద్యార్థులకైనా రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గమనించండి. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్స్, మరి ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్యార్థుల అభ్యసన మూల్యాంకనం ఎలా జరుగుతుందనే దాని గురించి కూడా మనం ప్రధానంగా చూస్తాం. ఇదంతా కూడా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యూషన్, ఇది నిర్మాణాత్మక దృక్పథంలో, ఇదంతా కూడా ఓవరాల్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ యొక్క సిలబస్ అని గమనించండి. ఓకేనా, మీ అందరికీ కూడా నేను వివరణాత్మకంగా ఈ సిలబస్ని మీ అందరికీ అందించిన, ఐ థింక్ మీ అందరికీ కూడా సిలబస్ అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనడా.